కెమెరామెన్ సార్ రెడీ. రైట్స్. బాబు బాబు రెడీ బాబు. యాక్షన్. సో హలో, థ్యాంక్ యూ ఎవ్రీవన్ వచ్చినందుకు. మీ మీమ్స్ రెగ్యులర్గా చూస్తూ ఉంటాము. మాకే కాదు, ఈ లోకల్లో ఎవరికైనా సరే, ఎస్పెషల్ మన తెలుగు వాళ్ళకి ఇన్స్టాగ్రామ్లో మంచి టైంపాస్ కావాలంటే మీ మీమ్సే చూడాలి. ఎవరిని అదే చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు వచ్చినందుకు. లిమిటేషన్స్ ఏం లేవు, మీకేం కావాలంటే అది అడగండి, మేము కూడా మాకు ఏది కావాలంటే అది చెప్తాము. రెడీ అయిపోండి. సో సిమ్రాన్. You spoke for me also. Hi everyone. Thank you so much for coming. I know it's Sunday and it's 8 p.m. but thank you so much for coming and let's get this party started. హాయ్ అవినాష్ గారు. హాయ్ సిమ్రాన్. హలో. యాక్చువల్లీ మీరు డైరెక్టర్ కమ్ హీరో అని విన్నాను, ట్రైలర్ కూడా చూసే వచ్చాను. ఈ మూవీ ప్లాట్ అంతా కూడా బైక్ మీద అన్నట్టు అర్థమైంది నాకైతే. మెయిన్ యూత్ మీద కాన్సన్ట్రేషన్ చేశారేమో నాకు అనిపించింది. అంటే బైక్ తీసుకురావడం, దాంతోపాటు కొన్ని మీమ్స్ డైలాగ్స్ కూడా యూజ్ చేశారు నేను చూడడం వరకు. దాంతోపాటు లైక్ ఇంకొక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను మిమ్మల్ని. నందు గారి మూవీ విలన్ కదా, జనవరి 1న ఈ మూవీతో పాటు నందు గారు హీరోగా యాక్ట్ చేస్తున్న మూవీ కూడా ఉంది. అవును. 2 మూవీస్ ఎట్ ఏ టైం అనేది మీకు కోయిన్సిడెంటా లేకపోతే? కోఇన్సిడెన్సే. యాక్చువల్లీ మేము వేరే డేట్కి వద్దాం అనుకున్నాం, కానీ ఆయన వేరే డేట్కి వద్దాం అనుకున్నాం, మేము వేరే డేట్కి వద్దాం అనుకున్నాం. బట్ అల్టిమేట్లీ ఫస్ట్కి ఇద్దరం కలిసి చేరుకున్నాము. హోప్ బోత్ ద మూవీస్ వర్క్. ఓకే. అండ్ ఇంకొకటి, మూవీ టైటిల్ వనవీర అని ఉంది కదా, యాక్చువల్లీ ముందు వానరా అని ఉండే, మార్చారని చెప్పారు. ఎందుకు ఈ నేమే ఎందుకు చూసుకున్నారు చేంజ్ చేయడానికి వనవీర? అంటే వానరాకు దగ్గరగా ఉందని చూసి చేసుకున్నాను, మంచి పెద్ద రీజన్ ఏం లేదు. దీని మీనింగ్ ఏమైనా చెప్పగలరా? ఫారెస్ట్ లీడర్. ఫారెస్ట్ లీడర్. ఫారెస్ట్ మన లీడర్ అంటే ఫారెస్ట్, అండ్ అంటే లీడర్ అన్నట్టు. మైథాలజీ కూడా యాడ్ చేశారు కదా మూవీలో. చూసారైతే నిజంగా టీజర్ ట్రైలర్లో చూసాను నేను. ఓకే ఓకే. నిజంగానే చూసాను. ఓకే. మైథాలజీ అనేది లైక్ కావాలని యాడ్ చేశారా, లేదా ఈ మూవీకి కొంచెం లీడ్ రోల్స్ గురించి కొంచెం స్ట్రెంత్ గురించి యాడ్ చేశారా? అంటే ఇప్పుడు నిజంగా కావాలని యాడ్ చేశాను చెప్పను కదా, ఏదో రీజన్ చెప్తాక. నేను మూవీ అంతా కూడా మైథాలజీ టైప్ మూవీయా లేదంటే? ఇట్స్ ప్రాపర్ రూరల్ డ్రామా అమ్మా. ఓకే. విత్ మైథలాజికల్ టచ్. యా. ఎందుకంటే మనం స్టోరీ స్టార్ట్ చేయడమే 5100 BCE నుంచి స్టార్ట్ చేస్తాం. ఓకే. అప్పటి నుంచి మనం ప్రజెంట్కి వస్తాం. అసలు ఏంటి, ఎలా వచ్చింది, అసలు అక్కడి నుంచి ఎందుకు వచ్చాము, అంతా ఇట్ విల్ బీ ఇన్ ద స్టోరీ. ఇట్స్ పార్ట్ ఆఫ్ స్టోరీ, వెరీ మచ్ పార్ట్ ఆఫ్ స్టోరీ. హీరోయిన్ ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. 3 అడగండి. ఒకటి, మీరు అవినాష్ గారితో అలాగే విశ్వక్సేన్ గారితో కూడా యాక్ట్ చేశారు కదా, ఇద్దరితో ఎవరు బెటర్ ఎక్స్పీరియన్స్ మీకు? విశ్వక్ సేన్తో 2 ఫిల్మ్స్ చేశాను, ఈ నగరానికి ఏమైంది ఇంకా పాగల్. కానీ వనవీరాలో ఆర్ హీరో ఇస్ ఆల్సో ద డైరెక్టర్, సో హీస్ ప్లేడ్ డబుల్ రోల్. సో దెన్ ఐ హ్యావ్ టు సే హీస్ మై ఫేవరెట్ నో. విశ్వక్సేన్ గారు వినండి, మీరు కూడా డైరెక్ట్ చేయండి, నన్ను కాస్ట్ చేయండి, దెన్ యుల్ బీ మై ఫేవరెట్. ఓకే, థ్యాంక్ యూ. ఒక కత్తి లాంటి ఎంట్రీ రాబోతుంది ఇప్పుడు మీ అందరికీ. ప్లీజ్ గివ్ ఎ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ అవర్ ప్రొడ్యూసర్ హూ కేమ్ ఇన్ ఏ షార్ట్ అండ్ టీ-షర్ట్, మీ ఫ్రెండ్, అవర్ లివింగ్ లెజెండ్. ప్లీజ్ కమ్. రెడీ. సారీ, ఏదో అడుగుతున్నారు సార్ ఎవరు? హాయ్ బ్రో. హాయ్ బ్రో. యాక్చువల్గా మీరు బండి మీద FZ కనబడుతుంది, కానీ టైటిల్ బ్యాక్ సైడ్ మాత్రం రాయల్ ఎన్ఫీల్డ్ కనబడుతుంది. అవునండి. ఏంటి బ్రో అది అసలు స్టోరీ ఏంటి? అది అదే ఆ స్టోరీ ఏంటంటే, మేము అది రాయల్ ఎన్ఫీల్డ్ కూడా కాదు, జావా HD. ఓకే. మేమేం చేసాము, షోరూమ్కి వెళ్ళి ఒక డెమో బైక్ పట్టుకొచ్చాము షూటింగ్ అంతా బాగానే చేసాము ఆ బైక్తో. పోస్టర్కి ఒక సపరేట్ షూట్ చేయాలనేసరికి ఆ బండి వాడు కొనేసుకున్నాడంట. ఆ కలర్ మాకు దొరకలేదు, అందుకే FZ వాడాం. యా. నేను మీకు 9/10 టొమాటోస్ ఇస్తాను. ప్లీజ్. సో మచ్ బ్రో. హాయ్ బ్రో. నేను ట్రైలర్ చూశాను. సో దాంట్లో అర్థమైంది ఏంటంటే, మీ బైక్ ఎవరికో ఇస్తారు, వాళ్ళు మళ్ళీ మీ బైక్ మీకు ఇవ్వరు. దానికోసమే అంటే మీ బైక్లో ఏమన్నా గాంజా పెట్టి ఏమన్నా అట్లా స్మగ్లింగ్ చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అట్లా ఇరుక్కొని దానివల్ల పాలిటిక్స్లోకి వెళ్ళి మీ అక్కడ ఉన్న లీడర్ని ఏమన్నా మీరు అపోజిట్గా మీరు నిల్చొని ఏమన్నా అలా అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అలానే నా మూవీ మరి నాకు కొంచెం అర్థం కాలేదు క్వశ్చన్, యాక్చువల్లీ ఇంకోసారి రిపీట్ చేస్తారు. అంటే మీ బైక్ ఎవరికో ఇస్తారు, వాళ్ళు మళ్ళీ తిరిగి మీ బైక్ మీకు ఇవ్వరు. అంటే వాళ్ళు ఏమన్నా మీ బైక్ తీసుకొని అందులో గాంజా కానీ ఏమన్నా స్మగ్లింగ్, కొకేన్ అట్లా పెట్టి స్మగ్లింగ్ చేసి మిమ్మల్ని ఏమన్నా ఇరికిచ్చారా?
ఓకే, అక్కడ ఉన్న ఒక పొలిటీషియన్ లాగా సంథింగ్ నందుగారిని చూపిస్తారు. అతని బదులు మీరు నిలబడతారా, లేదంటే మీ ఇద్దరి మధ్య వార్ జరిగి ఆ బైక్ కోసం వార్ ఏమైనా జరుగుతుందా? అదిరిపోయింది స్టోరీ. నెక్స్ట్ వనవీర 2 అని ఇదే పెడదాం. ఏమంటావు ప్రొడ్యూసర్ గారు? చెక్ ఏమైనా ఇస్తా అంటే ఇమీడియట్గా ఒక ₹1,00,000 ఇచ్చి బ్లాక్ చేయి. అట్లా కాదు భయ్య, ఆల్రెడీ సెన్సర్ వాళ్ళని పైన కూర్చోరు, నువ్వు గాంజా అది ఇది అన్నావు అనుకో, ఫస్ట్కి వచ్చేది కూడా మళ్ళీ కింద మీద చేస్తారు వాళ్ళు. అంటే ఇంతకుముందు ఒక మూవీలో ఉండేది కదా, వరుణ్ సందేశ్ మూవీలో పల్సర్ బైక్ ఉండేది. అందులో వాళ్ళు అట్లే స్మగ్లింగ్ చేసి తన బైక్ పోతుంది అనుకుంటారు. ఆడింది ఆ సినిమా? ఆడింది ఆ సినిమా? తెలియదు నిజంగా అడుగుతున్నా. మరి మళ్ళీ ఎందుకు అదే స్టోరీ మనకి? ఏమో అలానే అనుకున్నాను నేనైతే ట్రైలర్ చూసినప్పుడు, అందుకని అడుగుతున్నాను. అట్లేం లేదు, ఇట్స్ సంథింగ్ రిలేటెడ్ టు దట్. లేదు కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ బ్రదర్ మనది. సో ప్రాపర్ పొలిటికల్ ర్యాలీ కోసం మళ్ళీ బండి పట్టుకెళ్ళిపోతాడు హీరోది. ఓకే, ఫ్యామిలీ సినిమా భయ్య. యూ బై ఏ కాదు. హాయ్ బ్రో. హాయ్ బ్రో. నేను మీమావళికి పేజ్ నుంచి మాట్లాడుతున్నా. ఓకే. నందు గారు మెయిన్ రోల్ ఉంటుందా లేకుంటే యాంటగనిస్ట్? అంటే చూపిస్తున్నారు కదా, అక్కడక్కడ చూపించారు కానీ సినిమా అంతట్లో ఒక 30-40 సెకండ్స్లో మాత్రమే పెట్టారు ట్రైలర్లో కూడా. మొత్తం మీరే ఉన్నారు. అంటే కనిపిస్తారా సినిమాలో? అంటే ఇప్పుడు సిమ్రాన్ అన్న నందు అన్న నోటెడ్ ఫేస్ బ్రదర్. వాళ్ళది 10 సెకండ్లు పెట్టినా ఒకే ఉన్నారు, అర్థమైపోద్ది. నేను 10 సెకండ్లు ఉన్నా అనుకో, ఈడేవడ సైడ్ క్యారెక్టర్ అనుకుంటారు జనాలు. ఎక్కువ పెట్టుకోవాలి కదా, అందుకే పెట్టుకున్నాను తప్పితే. బట్ సినిమాలో ముగ్గురం ఉంటాం మొత్తం సినిమా అంతా అంతే అంటారా? ఉంటాం. ఓకే బ్రో, థ్యాంక్ యూ. నా పేజ్ పేరు చదువుకోండి ఫస్ట్. యాక్చువల్గా నేను మిమ్మల్ని ఫస్ట్ టైం ఎప్పుడు చూశానంటే, మీకు మాత్రమే చెప్తా ఈవెంట్ అప్పుడు చూసి ఉండే మిమ్మల్ని. మీకు మాత్రమే చెప్తా ఒక 5 years బ్యాక్ అనుకుంటా, అప్పుడు చూశాను. మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా అంటే నేను ఎక్కువ మూవీస్ చేయట్లేదు, రిలీజ్ అవ్వట్లేదు, అందుకే లేదు. అది కూడా ఒక అలా అని కాదు, సెహరీ తీశారు కదా, అంటే కొంచెం గ్యాప్ వచ్చింది కదా, రీజన్ ఏంటి అని చెప్పి. అలానే వచ్చారు కదా. మీరే హింట్ ఇచ్చారు, అడుగు అన్నట్టు. నేను అలా ప్లాన్ చేయలేదండి. ఓకే, అలా కుదిరింది. ఏదో ఒక కోవిడ్ వచ్చింది, తర్వాత మళ్ళీ ఒక పాండమిక్ వచ్చింది నాకు ఎక్స్క్లూజివ్లీ. బట్ ఆనెస్ట్లీ నేను అలా ప్లాన్ చేయలేదు. నేను మిగతా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను, ఒక 10 స్టోరీస్ వింటే ఒక ఓన్లీ 1 మూవీ ఈస్ బీయింగ్ మేడ్. ఎందుకంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ రీజన్స్ ఇండస్ట్రీలో. సో నా ఆనెస్ట్ ఎఫర్ట్ పెడుతున్నాను. హోప్ఫుల్లీ నెక్స్ట్ ఇయర్ ఐల్ హ్యావ్ మోర్ రిలీజెస్. ఓకే 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 ఓకే. ఖానా పకానే ఆతా, చాయ్ చేయవచ్చా? నాకొచ్చు, నీకొచ్చా? వచ్చు. ఓకే బ్రో. అవినాష్ బ్రో, యాక్చువల్గా నందు అన్న రాలేదు కదా, నందు అన్న అడుగుదాం అనుకున్న క్వశ్చన్ రాలేదు కాబట్టి మిమ్మల్ని అడగొచ్చా? నంబర్ ఏమంటారా? అర్థం కాలేదు. నెంబర్ ఇచ్చినా పర్లేదు, యాక్చువల్గా నేను నెంబర్ తీసుకోవడానికే వచ్చాను యాక్చువల్గా. సో అంటే లీడ్గా చేస్తున్నారు కదా ఇప్పుడు, యాంటాగనిస్ట్గా చేయడానికి అంటే ఎలా ఒప్పుకున్నారు, మీరు ఎలా ఒప్పించారు, రీజన్ ఏంటి అని చెప్పి కనుక్కుందామని. మీరు చెప్పిన క్వశ్చన్కి ఆన్సర్ నేను కాయిన్ చేసుకుంటున్నాను. ఓకే ఓకే, టేక్ యువర్ టైం. కాయిన్ అవ్వట్లేదు నాకు ఇంకా, ప్రొడ్యూసర్కి ఇస్తున్నాను ఎలా ఒప్పించాడని. అంటే ఏం లేదు బ్రో, విన్నాడు స్టోరీ, విన్నాడు, మంచిగా అనిపించింది. అంటే అందులో స్టోరీ కానీ కీ పాయింట్ అంటే మెయిన్ యాంటాగనిస్టేనా, ఇంకెవరైనా ఉన్నారా వీళ్ళను? లేదు అతనే. ఓకే నందు బ్రో. ఓకే ఓకే ఓకే, థ్యాంక్స్. థ్యాంక్ యూ. యా, నా పేరు శతమన్యు. శతమన్యు బ్రో. నమ్ముతున్నారా? బ్రో పేజ్ పేరు పేజ్ పేరు సిల్లిబట్టు. సిల్లీ బంటు. అయితే నా కాడ మల్టిపుల్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఎవరికి అది ఫస్ట్ క్వశ్చన్? ఎవరికి? ఫస్ట్ క్వశ్చన్ నీకే ఎవరు చెప్పారు అయితే. యూ లుక్స్ లైక్ ప్రసాద్ టెక్ ఉన్నాడు కదా, మొబైల్స్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు, కార్ గురించి ఎక్స్ప్లెయిన్ ఇస్తాడు, మీకు తెలుసా? ప్రసాద్ టెక్ అని ఒక పేజ్ ఉంది అని, అంటే టెక్నాలజీ గురించి చెప్తుంటాడు. వాళ్ళు అన్న నీకు బ్రదరా? మా బ్రదరా? కజిన్. సేమ్ అలానే కనిపిస్తున్నారు, ఒకసారి లుక్ ఇచ్చుకోండి. అటు సైడ్ సేమ్ అలానే ఉన్నారు, ప్రసాద్ అన్న మాదిరే ఉన్నారు మీరు. అవునా? ఫోటో ఏదో ఒకసారి చూపి, ఒకసారి ఫోటో ఉందా చూస్తా నేను కూడా. బ్రో Side face. ఒక చిన్న ఆనెస్ట్ క్వశ్చన్. సైడ్ ఫేస్. ఈ నాలా ఉన్నాడా బ్రో? నాలా ఉన్నాడా? ఏ మూల ఏ కూసా? సైడ్ ఫేస్ అలానే ఉంటుంది బ్రో, ఒకసారి చెక్ చేయండి. సేమ్ ఉన్నారు.
ఆయనను పెట్టుకుని అయిపోయేది. సినిమాలోనా? ఓకే, ఇది సిమ్రా గారికి మీ డేఓబి చెక్ చేస్తే జూలై 17 చూపిస్తుంది, జూలై 25 చూపిస్తుంది. మై డిఓబి డేట్ ఆఫ్ బర్త్ జూలై 17th అండి. అది గూగుల్ వాళ్ళకి చెప్పండి ఒకసారి, నేను చెప్తాను, తప్పకుండా చెప్తాను. ఎందుకంటే అప్పుడప్పుడు గుర్తుకొస్తుంటారు మీరు, విష్ చేయాలి కదా. అప్పుడప్పుడేనా అంటే అంటే డైలీ అంటే కష్టం కదా, మాకు మా లవర్ ఉంటారు. మీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నాయా? ఒక్కరే ఉన్నారు. ఒక్కడే? గుడ్ ఆన్సర్. అంటే చాలామంది ఉంటారంటే కష్టం కదా. సో మీరు మిస్ తెలంగాణ 2017, దానివల్ల మీకు ఏ విధంగా హెల్ప్ అయింది కెరియర్ పరంగా? సీరియస్లీ చెప్పాలంటే నాకు ఇండస్ట్రీ వాళ్ళతో మా ఫ్యామిలీకి ఏం పరిచయం లేదు. సో when you come from a background that is not at all related to the movie industry, beauty pageants are a good way to enter, just to understand what's happening. Endukante you meet a lot of casting directors, you meet a lot of people who are at least in this space of the industry, modeling industry kaavochu, acting kaavochu. So that's why I entered. And from there I found a couple of leads. I met Mukesh Chhabra sir, who is a casting director in Bombay. అండ్ దాని తర్వాతే యాక్చువల్లీ ఈ నగరానికి ఏమైంది, ఆడిషన్ కూడా దొరికింది. సో ఓకే, నెక్స్ట్ వచ్చేసి బ్రదర్ మీకు బ్రో ట్రైలర్లో జాతి తక్కువ నా కొడక అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంటుంది. అలాంటిది మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఫేస్ చేస్తారా? ఒకవేళ ఫేస్ చేస్తుంటే అటువంటి వాళ్ళకి మీరు ఏమంటారు, ఏ మెసేజ్ ఇస్తారు అనే వాళ్ళకు? మీడియా వాళ్ళు అడిగినట్టు సీరియస్ క్వశ్చన్లు అడిగితే ఎట్లా బ్రో? అదొకటి సీరియస్ ఉంది బ్రో. ఆన్సర్ ఇచ్చి 10 రోజులకి వెళ్ళి ఇదేదో తెలుగు 360 క్వశ్చన్లో ఉంది. బట్ నో బట్ మంచి క్వశ్చన్ అడిగారు బ్రో, మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు. అదే వచ్చింది అంటే ఇంత మీద ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. కాయిన్ చేస్తున్నాను నేను, ఇంకా కాయిన్ చేస్తే తగలట్లేదు. బట్ యా, ఐ మీన్ ఇది ఎప్పుడు బయట ఎప్పుడు వినలేదు మనమైతే. అంటే మనం పుట్టి పెరిగింది మొత్తం సిటీల్లోనే. సో మనమైతే ఎక్కడ ఊర్లలో జరుగుంటామో వినలేదు కానీ, బట్ ఊర్లలో ఎక్కడైనా తెలిసిన వాళ్ళైతే కరెక్ట్గా చెప్పగలరేమో. మనం చేసిన రీసెర్చ్లో అక్కడ ఇంకా ఊర్లలో స్టిల్. నేనేమంటున్నా అంటే అటువంటి వాళ్ళకి మీరే ఏం చెప్పాలనుకుంటున్నారు? అలా మాట్లాడకూడదనా? అదే మీ పర్స్పెక్టివ్ ఏంటి? అదే ఈ సినిమా మెసేజ్. అది సినిమా చూస్తే అర్థమైపోతుంది. అట్లా మాట్లాడే వాళ్ళకా లేకపోతే ఫేస్ చేసిన వాళ్ళకా? మీరేమి ఇవ్వాలనుకుంటున్నారు వాళ్ళకి? అటువంటి వాళ్ళ ఏం చెప్తారు అని అదే సినిమా మెసేజ్ బ్రో. ఓకే, ఫైనల్లీ. సో మేమంతా మీమర్స్ ఇక్కడ. మీకు నచ్చిన మీమ్స్ ఈచ్ మెంబర్ అట్లీస్ట్ 2-3 చెప్పగలుగుతారా? మీకు నచ్చిన మీమ్స్. నాకు బాగా నచ్చిన మీమ్, हमने ऑलरेडी काशन किया, हम उठा के हमारा मेमोरीज बोला तो पूरा वर्ल्ड निशब्द हो जाएगा. అది నాకు బాగా నచ్చింది. మీరు విశ్వరూప్ నైదేకా? విశ్వరూప్, విశ్వరూప్ దేకే తో పూరా వరల్డ్ నిశబ్ద హో జాయేగా. ఇట్స్ పర్సనల్ ఫేవరెట్ అండి. నేను ఉన్నాను ఆ బాలయ్య గారుతో. ఓకే, ఫోన్ ఎగ్రీస్. శంతను గారు మీ ఫోన్ ఇవ్వండి. నా ఫోన్ లేదు, అది రీక్రియేట్ చేద్దాం. యా, హీస్ గివెన్ ఇట్ టు మీ, డు ఇట్ నౌ. బట్ దట్ వాస్ మై ఫేవరెట్. సేమ్ భయ్యా, రెండు సేమ్. అట్లా ఉండకూడదు బ్రో, సేమ్ అలా కుదరదు. నీకు నచ్చింది చెప్పాలి. యాక్చువల్లీ నేను ఒక్కొక్కరు 2 మీమ్స్ అని అట్లీస్ట్ చెప్పండి అన్నా. నేను 2 చెప్పా, మీరు చెప్పలేదు. ఇప్పుడు మీరు నెక్స్ట్ క్రియేట్ చేస్తారుగా, అదే నా ఫేవరెట్. మోటివేటింగ్ యూ టు మేక్ అ ఫనీ వన్. నీ పేజ్ పేరు ఏంది భయ్యా? నా పేజ్లో ఏముండవు బ్రో, ఆపేసా. లేదు, వాళ్ళకి అదే, వాళ్ళకి ఏమి ఇష్టం, నాకు అదే ఇష్టం అన్నీ. యా యా. నీ గెటప్కి నువ్వు చెప్పే ఆన్సర్కి ఏమైనా సంబంధం ఉందా? షార్ట్ వేసుకుని క్రేజీగా వచ్చి మాట్లాడుతావు అనుకుంటే ఏంటిది? మా ప్రొడ్యూసర్కి కొంచెం గోల్డ్ ఫిష్ మెమరీ ప్రాబ్లం. ఇది నిజం చెప్పాలంటే ఇంటర్వ్యూస్లో కూడా ఇదే అయింది. యూ యాక్చువల్లీ డోంట్ నో, ద 2 of them are బెస్ట్ ఫ్రెండ్స్, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. అండ్ నిన్న ఒక ఇంటర్వ్యూలో అడిగారు, చిన్నప్పుడు స్కూల్లో కాలేజ్లో ఏదో అల్లరి చేశారు కదా, ఒక స్టోరీ చెప్పండి. హీ వాజ్ స్టంప్డ్. హీ వాజ్ లైక్, నేను కాలేజ్కి వెళ్ళానా, నేనేమైనా చేశానా, అలాంటి రియాక్షన్ ఇచ్చారు. కాబట్టి బిలీవ్ హిమ్ వెన్ హీ సేస్ దట్ హీ డజంట్ రిమెంబర్. ఆ తర్వాత నేను వేరే చాలా మెమరీస్ చెప్పా, అది చూసి వాడే షాక్ అయ్యాడు, ఓ నేను చేశానా అని. సో బ్రో, ఫస్ట్ ఫిలిం మీకు ఇది? అవును బ్రో. ఎలా ఉంది జర్నీ? బాగుంది బ్రో. అంటే చిన్నప్పటి నుంచి యాక్టింగ్ చేయాలి ప్యాషన్. సో అల్టిమేట్లీ ఏదో సినిమా చేద్దామని. సో అఫ్ కోర్స్ డ్రీమ్ కమ్ ట్రూ కదా.
కోర్స్ ఆ ఫీలింగ్ అయితే ఉంది. ఫస్ట్ రోజు తెలుస్తుంది ఏమయ్యానా అని. సో విశ్వక్సేర్ గారి వాయిస్ ఓవర్ తీసుకున్నారు. అవును. వై అంటే సిమ్రాన్ గారు పర్సనల్గా సజెస్ట్ చేసి మాకు విశ్వక్ గారిని పంపించారు వాయిస్ ఓవర్కి. సో అట్ట అడగాలి ఎందుకు అని. క్వశ్చన్ వాళ్ళకి అలా వచ్చారా? అలానే వచ్చాను. నిజం చెప్పాలంటే టీజర్ చూసేటప్పుడు నాకు కూడా తెలియదు, ఓ విశ్వక్ సేన్ హస్ గివెన్ హిస్ వాయిస్. ఇట్ వాజ్ అ సర్ప్రైజ్ టు మీ ఆల్సో, జెన్యున్లీ. ఏం లేదు, చిన్న వే ఉంది నాకు కలవడానికి ఆయనని. సో ఈజీ కలవగలిగాను. కలిసి మా టీజర్ చూపిస్తే పక్క అంటే మన సినిమా మొత్తం వాయిస్ ఓవర్ ఉంటుంది. సో టీజర్కి మీరు ఇస్తే బాగుంటుందని చెప్తే హీ లైక్ ద టీజర్ అండ్ హీ సపోర్టెడ్ అస్. అదేం కాదు బ్రో, సిమ్రన్ ఉంది మా మూవీలో అంటే సరే వాయిస్ ఓవర్ ఇస్తా అన్నాడు. ఇది పాయింట్. సో మీకు జేమ్స్ నాని గారు కూడా సపోర్ట్ చేస్తున్నారు అనుకుంటున్నా. తెలియదు, ఇప్పుడే చూసాను నేను కూడా. స్టోరీ చూసేవచ్చా? అవును. మీరు చాలా అదృష్టవంతులు. థ్యాంక్ యూ. ఇంకా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి. చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇండస్ట్రీ పీపుల్ కానివ్వండి, ట్విట్టర్లో కానివ్వండి, ట్వీటకులు కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ మీమర్స్ కానివ్వండి, చాలామంది చేస్తున్నారు ఆల్రెడీ. నిన్న మేము మాట్లాడిన స్పీచ్, థ్యాంక్ యూ సో మచ్. సినిమాని బతికించండి ప్లీజ్. అది చాలా హర్టింగ్ అనిపించింది మాకు కూడా పేరు మార్చడం. సో మీరు చెప్పే విధానంలోనే అర్థమైపోతుంది మాకు. లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి సిమ్రాన్ గారికి. జనవరి వస్తుంది, केक बनाने के लिए आता? केक बनाने के लिए नहीं आता बट बेकिंग क्लासेस लूंगी. నెక్స్ట్ ఇయర్ నా విజన్ బోర్డ్లో కూడా ఉంది, నేను బేకింగ్ స్టార్ట్ చేస్తా. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వానరలో బైక్ స్టంట్ ఉంది కదా, అంటే దొంగతనం జరుగుతుంది కదా. సో మీరు రియల్ లైఫ్లో ఏమన్నా అలా బండి దొంగతనం ఏమన్నా జరిగిందా మీది? ఎందుకంటే ఇన్స్పిరేషన్ తీసుకొని రాసారేమో అని. ఎవరికి బ్రో ఇది? మాకా? మీ ఇద్దరికి ఎవరిదైనా, మీ ఇద్దరిలో ఎవరిదైనా బైక్ ఎవరిదైనా దొంగతనం జరిగిందా అని రియల్ లైఫ్లో? దొంగతనం జరగలేదు మాకు కూడా అయితే. వీళ్ళ డాడీ పోలీస్ బ్రో, ఈయన బైక్ నా బండి ఎత్తుకుపోవచ్చు దొంగ అంటే పోలీసులే ఇంకా పోలీసు ఉన్నాడనే మన బండి ఎక్కడ పోతుంది అని అక్కడే పెట్టుకుంటారు. అలాంటి వాళ్ళనే ఇంకా లేపేస్తారు అట్లా. లేదు ఇప్పుడైతే పోలేదు. నీ బండి పోయిందా? పోనీ కార్ పోయిందా? స్కూటీ, సైకిల్? మేడం మేకప్, మై ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఇస్ ఆల్వేస్ నో. ఐ హోప్. ప్లీజ్ బాబాజీ. మేడం మీది మేకప్ కిట్ పోయింది కదా? చాలా పోయింది. ఐ నో మ్యామ్, ఎందుకంటే మీరు ఇంత అందంగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మేకప్ కిట్ ఎవరో ఒకరు లేపేస్తారు. భయ్యా మేకప్ ఎవరు వేసుకురు భయ్యా? అంటే గర్ల్స్ ఎంతమంది వేసుకున్నారు? గర్ల్స్ కాదు, ఆమె ఎప్పుడు వేసుకుంది చూడు, మేకప్ ఏం లేదు. న్యాచురల్. ఇది నో మేకప్ లుక్, మీకు తెలియదు. మ్యామ్ మీరు ట్విన్సా? మ్యామ్ మీరు ట్విన్సా? ఫ్రెండ్స్? ట్విన్సా మీరు? ట్విన్సా ఎవరు? నో మీరు మరి చందమామ మీరు ఒకలాగానే ఉన్నారు కదా మేడం. బాగుంది. నో దిస్ ఇస్ క్యూట్, దిస్ ఇస్ వెరీ క్యూట్. అలాగే ఒక పంచ్ లైన్ ఇవ్వడానికి కూడా లేదు, చాలా క్యూట్. కాదు కొంచెం మీరు ముందు కొంచెం మాకు కూడా అట్లేమన్నా. మీకెందుకన్నా ఆల్రెడీ అందంగా హ్యాండ్సమ్గా ఉన్నావు కదా బ్రో. రిక్వెస్ట్ అన్న, వన్ క్వశ్చన్, అనదర్ క్వశ్చన్ చెప్పన్నా. నా హనుమాన్ తీసుకున్నారు కదా, రిఫరెన్స్ తీసుకున్నారు కదా. సో అంటే మాకు విజువలైజ్గా నిజంగా హనుమాన్ చూసిన ఫీల్ అయితే మాకు వస్తుందా? అంటే గ్రాఫిక్స్ కానీ, ఎలివేషన్స్ కానీ, బీజిఎం కానీ వర్కౌట్ అయిందా? కరెక్ట్ అంటే మ్యాచ్ అవుతుందా? వర్కౌట్ మ్యాచ్ అవుతుందా అని అడుగుతున్నారు. అయిందని చెప్తాను. అయిందని నేను అనుకుంటున్నా. మీ విజువలైజ్గా ఎంత కష్టపడ్డారు, దానికి తగిన ఫలితం వచ్చింది అనుకుని. అంటే టీజర్ అంటే ఇప్పుడు మనకు విఎఫ్ఎక్స్ చాలా ఇంపార్టెంట్ అన్న ఏ సినిమాలో. సో దాని గురించి మీరు ఏమన్నా హార్డ్ వర్క్ చేశారా? అంటే టెక్నీషియన్స్ దాని గురించి. హార్డ్ వర్క్ అంటే హార్డ్ వర్క్ ఏం లేదు పెద్దగా. నేను మీరు చూసిన విఎఫ్ఎక్స్ ఏదైతే ఉన్నాయో 70% ఏఐ, 30% మాత్రమే విఎఫ్ఎక్స్. ఏఐ నేను ఒక ల్యాప్టాప్ పెట్టుకుని నేను క్రియేట్ చేసుకున్నాను అవన్నీ. నాకైన ఖర్చు 70,000 మాత్రమే విఎఫ్ఎక్స్కి, ఏఐకి. మళ్ళీ విఎఫ్ఎక్స్కి అయిన కలిసి లక్షల్లో ఉన్నాయి. ఏదైతే ఏ త్రూ కాలేదో అది బయటకి చేసుకున్నా. దాని ఒక్కదానికి 70 అయింది బ్రో, మీతో అంతా ఎక్కువైంది. అది చెప్తలేడు అన్న. నందు అన్న క్యారెక్టర్ చేశారు కదా, సో విలన్గా ఒప్పించడానికి మనం కష్టపడ్డారా, లేకపోతే నార్మల్గా స్టోరీ వైజ్నే సెలెక్ట్ చేసుకొని చేశాడా? లేదు, అంటే మంచి స్టోరీ చెప్పాము, స్టోరీ బాగా నచ్చి చేశారు ఆయన. మాకు పెద్ద కష్టమేం కాలేదు. ఆయన క్యారెక్టర్ బాగా నచ్చింది కాబట్టి పెద్ద కష్టమేం కాలేదు. మ్యామ్ మీకు ఎస్ యా మ్యామ్, మీరు ఇప్పటివరకు మీకు హైదరాబాద్లో బాగా నచ్చిన డిష్ ఏంటి మ్యామ్? అంటే హైదరాబాద్లో నచ్చిన డిష్ అంటే హైదరాబాద్ బిర్యానీ కావచ్చు, టీ కావచ్చు, మస్కాబన్. సో యాజ్ వెల్ లైక్ ఏది బాగా ఇష్టమైందని? యాక్చువల్లీ నిలోఫర్ది మస్కాబన్ చాలా బాగుంది. ఓకే. కానీ నిజం చెప్పాలంటే నాకు పానీపూరి అంటే చాలా చాలా ఇష్టం. ఓకే. సో ఐ నో ఇట్స్
It's not a very Hyderabadi thing, but I యువర్ లైక్ ఏ మస్కాబన్ మ్యామ్, అంటే మీరు అంత సాఫ్ట్గా ఉన్నారు. చందమామలా ఉన్నా, మస్కాబన్లా ఉన్నా. ఈ బ్రదర్ ఆగట్లేదు. దేంట్లో ముంచుకొని తింటావు భయ్యా నువ్వు? ఛాన్స్ ఇస్తే దేంట్లో అయినా ముంచుకొని తినొచ్చు బ్రో. ఓకే అన్న, థ్యాంక్ యూ. Thank you, that was అన్న విశ్వకర్ణకు హాయ్ చెప్పు. done. అన్న షార్ట్ వేసుకొని వచ్చేసారు, బడ్జెట్ మొత్తం అయిపోయిందా ఏంటి? అట్లేం లేదు బ్రో, నాకు చెప్పలేదు ఉందని. ఇంటికి వెళ్తున్నా, బయటికి వెళ్ళిండే చిన్నగా. ఓకే. సడన్గా ఉందంటే వచ్చేసినాను. అదే అంటే ఇందాక కూడా చెప్పారు కదా అమౌంట్. నీలోఫర్లో టీ తాగుదామని వెళ్ళినా. మస్కాబన్ ఇక్కడనే ఉందని చెప్పి ఇటుకే వచ్చేసిన. మరి ఎందులో ముంచుకుందామని చెప్తే అది చేశారు. ఏమన్నా భయ్యా? ఇది స్టోరీ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు క్యాస్ట్ ఉంది కదా నా మూవీ క్యాస్ట్, అంటే వీళ్ళని హీరోయిన్ నందు బ్రోని వీళ్ళని ఇట్లా డిసైడ్ చేయడానికి అంటే వీళ్ళకి ముందు ఇంకెవరినైనా తీసుకోవడమా లేకపోతే వీళ్ళనే ఎందుకు అనేది కొంచెం చెప్పండి తెలుసుకుందాం. అంటే జరిగినాయి బ్రో కొన్ని, ఏమంటారు దాన్ని, ఆడిషన్స్ జరిగినాయి. సో నేను మీ ఫస్ట్ చాయిస్ లేనా అది చెప్తున్నావా? I was not your first నో choice. అట్లే ఎవరెవరు కలిసి డిసైడ్ చేశారు వీళ్ళని ఎందుకు ఫిక్స్ చేశారని? నేనే కదా డిసైడ్ చేస్తా, ప్రొడ్యూసర్ నేనే కదా, నేనే డిసైడ్ చేసిన. ఓకే, ఆల్రెడీ కాషన్కి. అదే ఐ మీన్ సిమ్రన్ గారి ముందు ఒక ఇద్దరు ముగ్గురు కొత్త న్యూ ఆర్టిస్టులను ట్రై చేసినాము. కాకపోతే తర్వాత ఇంకా ఈ విషయం సిమ్రాన్ గారికి తెలుసా? ఇంకా భయ నచ్చితే ఇప్పుడు ఇప్పుడే కాకపోతే పాన్ ఇండియా లెవెల్లో ఒక స్టార్ ఉంటే బెటర్ అని చెప్పి సిమ్రాన్ గారిని క్యాచ్ చేయాల్సి వచ్చింది. నందు గారు ఇతనిలానే ఒక యంగ్ ఫేస్, కొద్దిగా మ్యాచ్ అయి ఉండదు. వేరంటే ఓల్డ్ స్టైల్ కాకుండా కొంచెం స్టైలిష్ రోల్ ఉంది దాంట్లో, అట్లా అని చెప్పి నందు గారిని అడిగినాం. ఓకే, అంటే స్టైలిష్ రోలే కానీ మూవీ అంతా ఫారెస్ట్ లీడర్ అట్లా దాంతో ఫిక్స్ చేసుకున్నారు కదా కాన్సెప్ట్. అప్పుడు స్టైలిష్ అనే దానికంటే కొంచెం న్యాచురల్గా అలా చూస్తారు కదా. అంటే లేదు దచ్చవడం స్టోరీలా, అంటే వాళ్ళు చదువుకున్నది ఇట్స్ ఆల్ కొంచెం నందు గారు కానీ అంటే స్టోరీలో బ్యాక్గ్రౌండ్ డిఫరెంట్ ఉందన్నమాట. అంటే కొంచెం ఆఫ్ బీట్ రోల్స్ బ్రో మొత్తం. అంటే విలేజ్ అనగానే అక్కడే పుట్టి పెరిగినట్టు కాకుండా అదే విలన్ ఒక ఐఐటి స్టూడెంట్ వాడు. ఓకే, సో అలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నాడు. ఐఐటి చదువుకున్నాడు, ఎట్లా ఉంటాడు ఊరికి వచ్చి అక్కడ ఏం చేద్దాం అనుకున్నప్పుడు అందరిలో స్టాండర్డ్ అవ్వాలి కదా, మైండ్ సెట్తో ఫుల్ స్టైలిష్గా అలాగే ఫార్మల్స్ చేసుకుని తిరుగుతూ ఉంటారు. అండ్ ఈ మూవీలో మీ ముగ్గురికి విలన్కి నందు బ్రోకి మీకు అండ్ హీరోయిన్కి డిఫికల్ట్ అనిపించిన సీన్ కానీ లేకపోతే ఇది ఛాలెంజింగ్గా అనిపించింది అనేవి కూడా ఏమైనా ఉంటే చెప్పు. నాకు ఒకటి ఉంది. టుమారో ద సాంగ్ విల్ బీ అవుట్. ఆ సాంగ్లో మీరు చూస్తారు జనరల్గా ఏమంటే ద బాయ్ ఆల్వేస్ క్యారీస్ ద గర్ల్ కదా, బట్ ఇక్కడ కొంచెం ఇట్ వాజ్ డిఫరెంట్. సో ఇన్ లైక్ అ ఫామ్, లైక్ పొలం గట్టులో I had to give him a piggyback ride, and not once, 7 takes ichamu. Not that I dropped him, it's just that there were different camera angles, and I think that was quite tricky. మీకు బ్రో? నాకు అదే కస్టమర్ ఎక్కడానికి కష్టమైంది నాకు కూడా కొంచెం. నందు బ్రోకి డిఫికల్ట్గా అనిపించింది ఏదైనా మీకు తెలిసి? అది నందు బ్రోని అడిగితే బెటర్ ఏమో. అది అంటే మీకు ఎప్పుంటాడు ఇది ఇన్నిసార్లు నాకు కష్టమైపోయింది ఇది అని షేర్ జోక్స్ అసైడ్ ఇట్ వాజ్ ఆల్ ఫన్ సెట్లో. ఐ మీన్ సో మనం ఏదన్నా ఇష్టంగా చేసుకుంటూ పోయాము. ఇది టఫ్ అయింది అన్నట్టు ఏం కాలేదు. దేర్ వర్ ఇన్స్టాన్సెస్ వేర్ మేము 6 గంటల్లో తీయాల్సిన సీన్ 2 గంటలు తీయాల్సి వచ్చింది, ఎందుకంటే వర్షం పడుతుండే బయట. ఆ రోజు మళ్ళీ మారిపోతే చాలా ఖర్చు అయిపోతుంది. ఇలాంటి వాటిలో 2 గంటలు ఎంత కష్టపడి తీసాము. ఇలాంటి ఇన్స్టాన్సెస్ ఉన్నాయి కానీ యాజ్ అన్ యాక్టర్స్గా కానీ మేము అక్కడ చేసేటప్పుడు అయితే ఎక్కడ ఏది కష్టం కాలేదు. ఓకే, ఇది డైరెక్షన్ అండ్ ఇందులోనే మూవీలో యాక్ట్ చేస్తూ ఎలా అనిపించింది అన్న? అంటే అది మీకు చాలా ఈజీగా మీకు కన్వే చేసుకోవడం మీకు మీరే కాబట్టి చాలా ఈజీగా చేసేసుకున్నారా? అంటే ప్లస్ పాయింట్స్ ఏంటి, ఏం చెప్తారు? ర్యాంప్ అయిపోయింది అంతే. ఓకే, అది హార్డ్ అయింది అయితే. అంతే కదా, దూలు తిరిగిపోయింది బ్రో. ఓకే, చెప్పాలంటే ఎందుకంటే ఒకటి చేయడమే కష్టం అక్కడ. ఇంకా 2 కూర్చొని చేయాలంటే 2 కాళ్ళు చాపి 2 బండ్ల మీద కూర్చున్నట్టే అక్కడ. అండ్ ఎక్కువగా ఏఏని యూజ్ చేసుకోవడానికి ఎందుకన్నా మొత్తం ఎక్కువగా ఏఏనే యూజ్ చేసుకున్నారు కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అంటే దానికి రీజన్ ఏంటి అంటున్నా? అంటే రీజన్ ఏం లేదు, అంటే ఇప్పుడు మనం ఇప్పుడు మీరు టీజర్లో లంకాదానం షార్ట్ చూసారా? అవును,
నీకు అదే షార్ట్ విఎఫ్ఎక్స్ ఒకటి చేయాలంటే మినిమం 1,00,000 తీసుకుంటాడు. ఆ డెప్త్ రావాలి, ఆ గ్రాండియర్ రావాలి అంటే నాకు అది ఆల్మోస్ట్ ఫ్రీగా వచ్చింది ఆ షార్ట్. ఫస్ట్ 5 వీడియోలు ఫ్రీగా చేసుకోవచ్చు అని ఫస్ట్ అదే కూర్చున్నాను నేను. ఆ ఫ్రీ వీడియోలో వచ్చేసింది నాకు. దాన్ని ఎందుకు వదులుకోవాలి? ఏఎన్ అందరూ చాలామంది చీపు చూస్తారు, ఏ ఎందుకు వాడారా అన్నట్టు. విఎఫ్ఎక్స్ చేసామా దీనికంటే చీపు చూస్తారు, అథు ఏం విఎఫ్ఎక్స్ రా బాబు ఇది అని. దానికి ఇదే బెటర్ కదా. ఏం చెప్పడం సిగ్గేం లేదు, ఇంకా గర్వంగా చెప్పుకుంటా. అదే మీరు నాకు తక్కువలో అయిపోయింది అన్నట్టు. నాకు ఆ అన్నీ నేర్పించింది. ఈ గ్రాఫిక్స్ కానివ్వండి, డైరెక్షన్ కానివ్వండి, అన్నీ నాకు బాగా నేర్పించింది. మీకు అన్న ఇది బడ్జెట్ అంతా మీరు అనుకున్న బడ్జెట్లోనే అయిపోయిందా, లేకపోతే ఇంకా ఎక్సీడ్ అయిపోవడం? రూపాయి కూడా నేను అనే అదే రూపాయలు కంప్లీట్ చేసేసాను. ప్రొడ్యూసర్కి ఇచ్చాను నాకు. అంటే అసలే అన్న షార్ట్ డిస్క్ వచ్చేసాడు కాబట్టి ఫస్ట్ లేకపోతే ఇట్లా వస్తానా వాళ్ళ రెడీ అయ్యి వస్తా. అంటే ఇన్విటేషన్ ఉంటుంది కదా అన్న. కాలే అనుకున్నట్లే కాలే. బట్ ఇక ఓకే, సినిమా అవుట్పుట్ మంచిగా వచ్చినప్పుడు అవన్నీ మర్చిపోతాం. మీరు ఫస్ట్ రోజు హిట్ కొట్టిస్తే అప్పుడు ప్యాంట్ వేసుకొని వస్తాడు థియేటర్కి, లేదా పాదయాత్ర మొత్తం కూడా దీంట్లో షార్ట్లో వస్తా అంటున్నాడు. తప్పకుండా అన్న, ఫస్ట్కి మేము అందరం వెళ్ళి మా ఫ్రెండ్స్తో వెళ్ళి మూవీ చూస్తాము. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఎంటర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అసలు క్వశ్చన్లు రావట్లా, ఇంకా కొంచెం తడబడుతున్నట్టున్నారు. అడగాల వద్దా అన్నట్టు. వస్తాయా? వెయిట్ చేస్తున్నాం. హాయ్ బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్ గారికి నా క్వశ్చన్. కూర్చోండి బ్రో. అన్న, ఇప్పుడు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారంటే మనం బయటకు వచ్చినప్పుడు బండ్లో పెట్రోల్ అయిపోతే అరే ఒక 100 కొట్టరా సాయంత్రం కొడతా అంటే అకౌంట్లో ఎన్ని ఉంచుకున్న పైసలు ఉన్నా కూడా లేవంటారు. సో ఇలాంటి డేస్లో మీ ఫ్రెండ్ని నమ్మి మీరు ఈ మూవీ ఎలా ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నారు? అదే చైల్డ్హుడ్ ఫ్రెండ్ అంటున్నారు కదా. అంటే చైల్డ్హుడ్లో మాకు కూడా అడిగినప్పుడు ఇవ్వలేదు ఏమి, అదే మంది కొట్టడానికి ఇప్పుడు కొట్టలేదు. అప్పుడు ఇవ్వకుండా ఇప్పుడు మీ చేత సినిమా అదే ప్రొడ్యూస్ చేయడానికి రీజన్స్ ఏంటన్నా? ఇప్పుడు మొత్తం పెట్టలేదు, కొంచెం దాచిపెట్టుకునే పెట్టినా. అదేనా ఇంకా వేరే ఏమన్నా? అట్లేం లేదు. ఐ మీన్ బాగుండే స్టోరీ మంచిగా అనిపించింది విన్నప్పుడు. అండ్ చిన్నప్పటి నుంచి అనుకుంటుండే, చిన్నప్పుడు మరీ ఇంకా ఎల్కేజీ యూకేజీ కాదు కానీ మేము కలిసినప్పుడు 9th క్లాస్. బేసిక్గా ఫ్రెండ్స్ నమ్మరు కదా తొందరగా మనీ విషయంలో అని. ఈడ అంటే మనకేం అప్పియలే కదా, సినిమాలో పెట్టిన అప్పిస్తేనేమో నమ్మకపోవడం వస్తుంది. ఇన్వెస్ట్మెంట్ స్టోరీ బాగుండే. మనం ఇంకోటి ఏంటంటే ఏదో బ్లైండ్గా మూవీ ఏం తీయలేదు, తీసే మనం ప్రాసెస్ కూడా చాలా స్ట్రిక్ట్ ప్రాసెస్ ఫాలో అయినాము. లిటరల్గా ఒక 500 మెంబర్స్కి వైజాగ్ నుంచి, గుంటూరు నుంచి, నెల్లూరు నుంచి, మన ఈస్ట్ నుంచి, వెస్ట్ నుంచి, ప్రతి దగ్గర నుంచి 10 మెంబర్స్ని తీసుకొని వచ్చి ఇక్కడికి వాళ్ళకి స్క్రిప్ట్ అప్పుడు వినిపించి వాళ్ళు చెప్పిన చేంజెస్ కన్సిడర్ చేసి దాని తర్వాత మళ్ళీ మూవీ అయిపోయాక కూడా మళ్ళీ చూపించి ఒక రామానాయుడులో 7-8 షోస్ వేసినాం. వాళ్ళంతా సజెషన్స్ తీసుకొని దాన్ని ట్రిమ్ చేసి లాస్ట్కి 2 hours 3 minutes పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ తీసుకొని వచ్చినాం. సో ఈ ప్రాసెస్ ముందే డిసైడ్ అయినాం ఇట్లా చేద్దామని. మేము నలుగురం కలిసి ఒక షార్ట్ ఫిల్మ్ తీసినాం. అది అంతే ఒకరు చెప్పండి, ఒక 200 వ్యూస్ ఏమో వచ్చినాయి, తీసేసినాం. 7,000 టైటిల్ అన్న అదే ఈ సినిమా రిలీజ్ ముందు తీసేసినాం. మళ్ళీ అది చూస్తే మళ్ళీ దీనికి రారేమో అని. సో ఈసారి అట్లా కావద్దని మంచి ప్రాసెస్ ఫాలో అయ్యి ఆ ప్రాసెస్ మీద నమ్మకంతో ముందుకెళ్ళినాం. అండ్ అది వర్కౌట్ అయింది. ఓకే. అండ్ పర్సనల్గా థ్యాంక్ యూ అన్న. ఇప్పుడున్న జెన్జీ జనరేషన్కి మన సనాతన ధర్మం గురించి కానీ మన దేవుళ్ళ గురించి కానీ చాలా తక్కువ మందికి తెలుసు. సో మీరు తీసే చిన్న ప్రయత్నంలో కూడా అది తీసుకొచ్చి పెడదాం, జనాలకి తెలియచేద్దాం అనే ఒక ఆలోచన ఉంది చూడు. ఇలాంటి సినిమాలు మళ్ళీ రావాలి, మీ సినిమా బాగా ఆడాలి, అండ్ మీరు మరిన్ని సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అన్న, సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. హీరో గారికి హాయ్ అన్న. పర్సనల్గా నాకు చాలా అంటే చాలా ఇష్టం యాక్టర్ అవ్వాలని లేదా యాక్టింగ్ చేయాలని. బట్ ఎకనామికల్గా సపోర్ట్ లేక ఒక్కోసారి ప్రొఫెషనల్ అని చెప్పి ఇటానే అలా తిరుగుతూ ఉన్నాం కదా. సో మీరు యాక్టర్గా అవ్వడానికి మీరు పెట్టుకున్న ఉంటాయి కదా కొన్ని రూల్స్, అవి ఏంటన్నా? అంటే నాలాంటి యాక్టర్ అవుదాం అన్న వాళ్ళకి మీరు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? ఒక్కటి ఏమనుకోకు, మీమర్స్ దగ్గర ఎకనామికల్గా కష్టమే ఆ మాట అంటే. మీరు లేదన్న, ఇక్కడో మొత్తం ట్రెండింగ్ మీరే ఉన్నారు మాకన్నా. మీరు అనుకున్నంత రావన్నా. సో మీరేం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు యాక్టర్గా అవుదాం అనుకున్న వాళ్ళకి? మెసేజ్ ఇచ్చే అంత పెద్దోని కాదులే బ్రో, బట్ నా థాట్ ప్రాసెస్ ఏంటో చెప్తా ఏమైందనేది. ఇప్పుడు 9th 10th కలిసినప్పటి నుంచి ఆ టైం నుంచి పిచ్చి ఉండే యాక్టింగ్ చేయాలి అని చెప్పి. ఇంటర్ అయింది,
మా బుగ్గు ఏం డిగ్రీ లేదు బొక్క లేదు, వెళ్ళిపోదా ఫిలిం ఇన్స్టిట్యూట్ 3 ఏళ్ళు చదివి సినిమా హీరో అయిపోతాం అనుకున్నా. మా అమ్మ ఆపింది, తోలు తీస్తా మూసుకొని వెళ్ళి బీటెక్ చదువు అని చెప్పి వెళ్ళి చదివా. సరే బీటెక్ అయిపోయింది, అమ్మ వెళ్ళి పదా ఇంకా అయిపోయింది 21 years, మనమే అడల్ట్ ఇంకా వెళ్ళిపోదాం సినిమాల్లోకి, 3 years చేసేసుకొని ఇంక వెళ్ళిపోదాం హీరో అయిపోదాం అనుకున్నా. నా గర్ల్ ఫ్రెండ్ ఆపింది, తోలు తీస్తా వెళ్ళి ఎంబీఏ చదువు అని చెప్పి. ఎంబీఏ చదివిన తర్వాత నాది కొంచెం థాట్ ప్రాసెస్ మారింది. మేబీ వెళ్ళి మీరు చెప్పినట్టే మనం కొత్తగా వచ్చాం, మనకి బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు, ఒక 5-6 ఏళ్ళు కష్టపడితే ఒక మంచి రోల్ తగలచ్చేమో, అది కూడా గ్యారంటీ లేదు. అదే 5-6 ఏళ్ళు నా పర్సనల్ డెవలప్మెంట్ మీద పెట్టి నేను ఫినాన్షియల్గా స్టేబుల్ అయిన తర్వాత వస్తే నాది పక్కన పెట్టి మనం ఎట్లా బతికేస్తాం, ఆ పిచ్చిలో ఉంటాం కాబట్టి రోడ్డు మీద బతుకుతాం కూర్చొని, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు సఫర్ కాకూడదు. 5-6 ఏళ్ళు బాగా కష్టపడి ఫినాన్షియల్లీ స్టేబుల్ అయ్యి ఫస్ట్, ఆ తర్వాత జాబ్ వదిలేసి నేను ఇక్కడికి వచ్చా. సో నాకు ఏంటంటే ఇప్పుడు బిగ్గెస్ట్ బర్డన్ ఏమంటే అందరికీ ఫినాన్షియల్ బర్డన్, అది లేదు. అది లేకపోవడం వల్ల యాక్టింగ్ కానీ డైరెక్షన్ కానీ ఏదైనా చేయగలుగుతున్నాను నేను. ఓకే. సో మనం అది కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే ఎవడన్నా నేనే అయ్యానంటే ఎవడన్నా అవుతాడు. ఓకే అన్న, ఇప్పుడు యాజ్ ఎ యాక్టర్గా కొన్ని వర్డ్స్ చెప్తాను, ఆ వర్డ్స్ చెప్పినప్పుడు మీ మైండ్లో స్ట్రైక్ అయ్యే హీరోస్ చెప్పాలన్నా మీరు. ఆ డిసిప్లిన్ అనే వర్డ్ వచ్చినప్పుడు మీకు ఎవరు వస్తారన్న మైండ్లోకి? మహేష్ బాబు. ఓకే. హార్డ్ వర్కింగ్? అల్లు అర్జున్. బెస్ట్ డాన్సర్? ఎన్టీఆర్. ది బెస్ట్ యాక్టర్? ది బెస్ట్ యాక్టరా కమల్ హాసన్. ది లెజెండ్? బాలయ్య. ఓకే అన్న, ఆల్ ది బెస్ట్. అండ్ January 1st ఫస్ట్ హనుమాన్ టెంపుల్కి వెళ్ళి ఈ ఇయర్ అంతా మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అండ్ తర్వాత మీ సినిమా కూడా మంచిగా ఆడాలని కోరుకుంటాను. ఆల్ ది బెస్ట్. హీరోయిన్ గారికి యా హాయ్ మ్యామ్. మీరు మీ యాక్టింగ్ ఈ నగరానికి ఏమైందనే సినిమా ఉంది కదా, ఆ సినిమాలో అప్పుడు లైక్ ఎంత క్యూట్గా ఉందో, ప్రతి అబ్బాయికి ఇలాంటి గర్ల్ ఫ్రెండ్ ఉంటే బాగుండు అనే ఫీలింగ్ వచ్చేలోపు తర్వాత స్ట్రగుల్లో ఉన్నప్పుడు వదిలేసి వెళ్ళారు కదా, అప్పుడు అనిపించింది అందరు అమ్మాయిలు ఇలానే. సో అప్పటి నుంచి మీ మీద కొంచెం ఉంది మేడం. సరిగా చెప్పారు, ఎందుకంటే మా ఇన్స్టాగ్రామ్లో ఓన్లీ ఎందుకు మా వివేక్ బ్రోని వదిలేసావు అని కామెంట్స్ ఉంటాయి. సో అది కొంచెం అనిపించింది బేసిక్గా అందరు అమ్మాయిలు ఇలానే ఉంటారేమో అని. అండ్ నథింగ్ పర్సనల్ మేడం. సో ఇప్పుడున్న టీఎఫ్ఐలో ఒక టాపిక్ నడుస్తుంది, అదే మనం ధరించే దుస్తుల మీద అని చెప్పి శివాజీ సార్ గారు ఒక ఇది ఇచ్చారు. సో మీరేమన్నా డిఫెండ్ అయ్యారా, లేక ఆ ఇన్సిడెంట్ మీద మీరు రెస్పాండ్ అవ్వాలనుకుంటే వాట్ ఈజ్ యువర్ పర్సనల్ ఒపీనియన్ ఆన్ ద టాపిక్ మ్యామ్? నేను ఆనెస్ట్గా చెప్పాలంటే ఐ డోంట్ ఈవెన్ హ్యావ్ ద బ్యాండ్విడ్త్ to address someone's insecurities. Endukante we're in 2025, we're at the end of 2025. We have so many other conversations that are so much more important to be had. Meer chuskochu Aravali Hills gurinchi, the Great Nicobar project gurinchi, the AQI in Delhi. I would rather use my platform and my voice to speak about those incidents. It's just unacceptable to me to be even having this conversation about clothes and dictating someone else's choices. That's my opinion. Yeah, okay, fine. All the best. Thank you. Team అందరికి all the best. భయ్యా అందరు అమ్మాయిలు అలానే ఉండరు, నువ్వు తనకు ప్రపోజ్ చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ప్రపోజ్ చేయొచ్చు, నా రెస్పాన్స్ ప్రాబ్లం అది దట్స్ అప్ టు యు. వద్దులే, విశ్వకన్న వచ్చి కొడతాడు. ఇప్పుడు మన జోడీ హిట్ అవ్వాలి, ఇప్పుడు నెక్స్ట్ మన జోడీ హిట్ అవ్వాలి, కరెక్ట్? నెక్స్ట్ మీమర్స్ మీట్లో ఇట్ హ్యాస్ టు బి అవినాష్ అండ్ సిమ్రన్. మీరు హీరో అవ్వాలని చిన్నప్పటి నుంచి అనుకుంటున్నాను అన్నారు కదా, మరి సడన్గా డైరెక్షన్ ఏంటి? అది ఏదో చేయాల్సి వచ్చింది. నేను డైరెక్టర్ అవుదాం అనుకోలేదమ్మా, యాక్టర్ అవుదామనే వచ్చాను. ఫస్ట్ వేరే డైరెక్టర్తో స్టార్ట్ చేశాను కూడా సినిమా, కాకపోతే ఇద్దరికి మధ్యలో మేబీ ఆయన వ్యూ వేరే ఉండడమో లేదా నాకు నచ్చకపోవడమో ఏదో అయ్యి మొత్తానికి 20 days తర్వాత సినిమా ఆపేసి మళ్ళీ 3 months బ్రేక్ తీసుకుని మళ్ళీ రీస్టార్ట్ చేసాం. ఆల్రెడీ సగం గుడిచిపోయింది బడ్జెట్, మొత్తం గొడవకముందే మనం ఏదో నేర్చుకుని దిగుదాంలే, ఎవడో నమ్మడం కంటే నాకు నేను నమ్ముకోవడం బెటర్ అని చెప్పి చదువుకొని డైరెక్షన్ గురించి వచ్చి చేసుకున్నాను. దానివల్ల డైరెక్టర్ అవ్వాల్సి వచ్చింది. ఈ స్టోరీ ప్లాట్ అసలు ఎలా అనుకున్నారు, మీరు ఎలా ఆలోచించారు? అది నాది కాదమ్మా, మా రైటర్ది, నా ఫ్రెండే అతను స్టోరీ స్క్రీన్ ప్లే రాసింది. సో ఆయన స్టోరీ రాస్తే నాకు నచ్చి చేద్దాం అనుకున్నాను. దాని తర్వాత మా వాళ్ళకి చెప్తే మా అదిరిపోయిందిలా చేసేద్దాము
కేపాలు కొట్టేద్దాం అని చెప్పి చేసాం. మీ ఫ్యామిలీలో ఎవరైనా మూవీ బ్యాక్గ్రౌండ్ ఉందా మీ ముగ్గురులో కానీ? నాకుంది. నేను ఇప్పుడు వచ్చేసా కదా, నాకు ఉన్నట్టే అమ్మ. ఫ్యామిలీలో మీరు కాకుండా. ఓకే, నేను కాకుండా మా ఫ్యామిలీలోనా? ఎవరికి లేదు. ఎవరికి లేదు. మరి ఏమైనా ప్రాబ్లం అయ్యిందా మూవీస్ దాంట్లోకి రావడానికి? లేదు. వాట్ ఆర్ యూ టాకింగ్? ఎందుకు అవుతుంది ప్రాబ్లం? అంటే మీ గర్ల్ ఫ్రెండ్ అన్నారు. అంటే మీరు మూవీస్లో ఇక్కడ రావడానికి ప్రాబ్లమా, ఇంట్లో ప్రాబ్లం అంటున్నారా? ఇంట్లోనే ఫ్యామిలీలోనే మూవీస్లోకి రావడానికి డైరెక్షన్ ఆర్ హీరో రావడానికి ఏమైనా ప్రాబ్లమ్స్? ఆబ్వియస్ ఎవరికి ఉండదు. సినిమాల్లోకి వచ్చి నటిస్తా అంటే ఇంట్లో వాళ్ళకి ఇష్టం ఉంటుంది, ఉండదు కదా. కాకపోతే మన ఇష్టం చూసి సర్లే ట్రై చేయనిద్దాంలే, ఆపకూడదు అని నా వైఫ్ చాలా సపోర్ట్ చేసింది. ఐ మీన్ ఇంట్లో ఎవరిని ఆపారా అని అడుగుతున్నారు. యా అంటే దాని ముందు మా డాడీ డ్రీమ్ ఇది. మా డాడీ యాక్టర్ అవుదాం అనుకుంటారు, కాలేకపోయారు. సో ఫైనల్లీ నేనయ్యా. बंदा they were all cheering for him. कोई बंदी नहीं हुई. Correct no? Everyone was cheering for him to. ఆయన ఏదో నిప్పుకోడి తెలుసా? చెప్పనివ్వట్లేదు. నిప్పుకోడి గుడ్డు ఇంత పెడుతుంది, పెట్టేదానికి తెలుస్తుంది నొప్పి. ఇలాగే చెప్తారు వీళ్ళు, ఏమండు చీరింగ్ అని. మీకు సేమ్ క్వశ్చన్, మీకు ఏమైనా ప్రాబ్లం అయ్యిందా? ఎవరికి? నేను యాక్టింగ్ చేస్తున్నాండి, నాకేం ప్రాబ్లం? ప్రొడ్యూసర్గా రావాలంటే మనీ తీసుకొచ్చి పెట్టాలి కదా ఇక్కడ. అంటే నా పైసలే పెట్టినా, సో ఏం ప్రాబ్లం కాలేదు. సో ఫ్యామిలీ పరంగా ఏ ప్రాబ్లం రాలేదు? ఏం మనలే వాళ్ళు 1000 కోట్లు ఉన్నాయి అతనికి. 6 కోట్లు ఏంటి, ఏం మాట్లాడుతున్నారు? వేల కోట్లు నీతోనే తీస్తా. జాన్ ఫస్ట్ మూవీ రిలీజ్ చేయాలని కూడా మీరు రిస్క్ అని ఏమి అనిపించట్లేదా మీకు? జనవరి 1 మూవీ రిలీజ్ చేయడం రిస్క్ అని ఏమి అనిపించట్లేదు? కాన్ఫిడెంట్ ఆన్ అవర్ ఫిల్మ్. హాలిడేస్ ఉన్నాయి కదండి, లైన్ 4 days మంచి వీకెండ్ ఉంది కదా. ముందు ఒక 6 or 5 మూవీస్ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయ్యాయని, అలాగే ఫెస్టివల్కి చాలా మూవీస్ ఉన్నాయి, మధ్యలో అనేది కొంచెం రిస్కీగా అనిపించట్లేదా? ఇక మధ్యలోనే గ్యాప్ ఉంది మనకు, అటు పోలేము ఇటు పోలేము. సంక్రాంతికి అయితే రాలేము. ఈ 10 సినిమాల మధ్యలో వచ్చినా మంచి సినిమాని కిల్ చేసినట్టు అవుతుంది. ఇదే బెస్ట్ టైం అనిపించింది. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ లైన్గా హాలిడేస్. 9th వరకు మనల్ని ఎవరు టచ్ చేయరు. 9th మనమే బయటికి వెళ్తాం ఆబ్వియస్గా. రాజాసాబ్ వస్తుంది. ఓకే, చిన్న మూవీస్ కంటెంట్ ఉంటే పెద్ద మూవీ అండి ఇది. పెద్ద మూవీ అంటే ఒక ఆడియో ట్రైలర్ లాంచ్ స్టార్ కాస్ట్ పెట్టుకొని మీరు ఇంకా చిన్న మూవీ అంటే ట్రైలర్ లాంచ్ లో మీరే చెప్పినట్టుగా ఉన్నారు. అంటే అందరం కొత్త వాళ్ళం ఎంకరేజ్ చేయండి అని చెప్పి. కొత్త వాళ్ళం, చిన్న సినిమా అనలేదు కదా. ఓకే అన్న, అది చాలామంది ప్రొడ్యూసర్స్ని చూసాను నేను మీట్స్కి వచ్చి ప్రీమియర్స్కి, కానీ ఎంత హోమ్లీ ఫీల్తో ఫస్ట్ వచ్చిన ప్రొడ్యూసర్ని అయితే మిమ్మల్ని చేస్తున్నా. ఎలివేషన్ మీకు పడతలేవయ్యా, నాకు ఏం చెప్పాలి అర్థం కాలేదు. చెప్పయ్యా. అయితే ఇప్పుడు ఈ మూవీ అసలు ఎంత బడ్జెట్లో కంప్లీట్ అయింది అండ్ ఈ మూవీకి ఎంత టైం పట్టిందో తెలుసుకోవచ్చా? మనకి 7 years అయింది మూవీ. టైం అంటే షూట్ టైం అబౌట్ 60 days అనుకోండి, కానీ మొత్తం ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ ఒక 2 years పట్టింది. హియర్ అండ్ దేర్ అబౌట్ 2 years రిలీజ్ వరకు అనుకోండి. ఓకే, 2 years పట్టింది. ఈ మూవీ మనకి యాక్చువల్లీ ముందే రావాలి కదా, ఐ మీన్ 26. యా అప్పుడు రావాల్సిన మూవీ పోస్ట్పోన్ అయినందుకు మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఏం ఫీల్ కాలే భయ్, ఏదైనా మన మంచికే అనుకున్నాం. వాస్తవం చెప్తున్నా, జెన్యూన్గా 26th వద్దాం అనుకున్నాము. వచ్చుంటే నాకు తెలుసు వేస్ట్, మంచి సినిమాని అంతమంది మధ్యలో తీసుకొచ్చి కిల్ చేసినట్టు ఉంటుంది. అందుకని చెప్పి ఇంకా ఆగి మంచిదే అనిపించింది నాకైతే. ఇంకా మిగతా డేట్ ఏం అనుకోలేదు, 26th ఫస్ట్ అనుకున్నాము. దాని తర్వాత ఒక 5 days ఈజ్ ఓకే, ఏం పెద్ద ప్రాబ్లం కాదు. 2 ఏళ్ళు ఆగినప్పుడు 5 రోజులకి ఏముంది అనిపించింది. ఓకే, అలానే ఇప్పుడు మనకి ఈ మూవీ 26కి రిలీజ్ అవ్వాల్సింది కదా. అవును. అండ్ ఫస్ట్కి పోస్ట్పోన్ చేశారు కదా. మూవీలో ఏమైనా చేంజెస్ చేశారా, లేకపోతే సేమ్ అలానే ఏమైనా ఎడిటింగ్ ఏమైనా జరిగిందా? మా పర్సనల్లో మేమున్న మా టైటిల్ చేంజ్ అయ్యి ఇంకా చేంజ్ చేసే ఆప్షన్ ఉంటుంది. ఏం చేంజ్ చేయలేదు, స్క్రిప్ట్ ఏం చేంజ్ చేయలేదు, టైటిల్ ఒకటి చేంజ్ చేసినాం. టైటిల్ ఒకటి. అండ్ టైటిల్కి మనకి సెన్సార్ అప్లికేషన్స్ వచ్చాయని చెప్పేసి చేంజ్ చేశారు. అవునవునవును. ఇది ఒకవేళ వనవీర కాకపోయి ఉంటే ఇంకా వేరే టైటిల్ ఏం చూస్ చేసుకునే వాళ్ళు? బ్రో వానరాకెళ్ళి వనవీర రానికి మస్తు అదే బ్రో, ఇంకా మస్తు ఆలోచించిన మా 2 daysలో మస్తు మంచి థాట్లు వచ్చినాయి మన బ్రెయిన్కి. కొంచెం క్రియేటివ్ బ్రెయిన్ మాకు ఇస్తే మేము మాకు కూడా ఆలోచించే పద్ధతి అది ఇంటే నువ్వు క్రియేటివిటీ లాస్ట్కి చెప్తూనే కదా, మన వానరాకి దగ్గరగా కొంచెం పవర్ఫుల్ మగధీర రేంజ్లో ఒకటి ఉండాలని వనవీర అని పెట్టినాం అంతే. కానీ
ఇప్పుడు ఆ వనవీరాలో మధ్యలో వి తీసేస్తే వానరానే అవుతుంది ఆటోమేటిక్గా. అవుతుంది, మనకు కూడా తెలుసు, వాళ్ళకు కూడా తెలుసు. కాకపోతే అండ్ ఈ మూవీ మీద ఒక మినిమల్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఎవరికైనా ఉంటుంది, ముగ్గురిని అడుగుతా తర్వాత. సో ఈ మూవీ మీద మీకున్న ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? డబ్బులు అంటే వస్తుంది అనుకుంటున్నా, ఒక అంటే డబ్బులు వస్తాయి. యాక్చువల్లీ ప్రొడ్యూసర్ గారిని అంటే అడగాలంటే చెప్తే ఓవర్ అవుతుంది బ్రో, అంతే, అందుకని చెప్తలేను. పర్లేదు బ్రో, చెప్పండి, ఏం కాదు. ఒక మీరే అన్నారు కదా ఫ్యామిలీ, 50 కోట్లు అనుకో, 50 కోట్లు మినిమల్ ఎక్స్పెక్టేషన్. మినిమల్. అదే ఇంకో చెప్తే ఇంకా ఇట్లా కామ్ అయిపోతుంది, ఇట్లనే లేదు లేదు లేదు, వాళ్ళు వింటున్నారు అన్న వాళ్ళంతా. కానీ నడుస్తుంది, మంచి నడుస్తుంది, చాలా బాగా అవుతుంది. మంచి నడవాలి అనుకుంటాం అందరం. ఏం పెద్ద మూవీస్ కూడా లేవు కదా అట ఆ వీక్. యా, కొంచెం అంతేలే, ఈ వీక్ ఉన్న మూవీసే ఉన్నాయి. అందరు ఈ వీకే కొట్టుకుంటారు కదా, లాస్ట్ వీకే అందరు కొట్టుకుంటున్నారు కదా, నెక్స్ట్ వీక్ కొంచెం ఖాళీగానే ఉంది. అందుకే అదే ఖాళీ ఉంది, మనకు కూడా మంచి టైం. హీరో గారికి అన్న, ఇప్పుడు నీకు ఈ మూవీలో యాక్టింగ్ చేయడం కష్టంగా అనిపించిందా, డైరెక్షన్ చేయడం కష్టంగా అనిపించిందా? ఆన్సర్ వచ్చేసింది. పర్లేదు, మీరు చెప్పండి అన్న, మీ దగ్గర నుంచి కావాలి నాకు. మీరు వచ్చి ఇక్కడ కూర్చోండి, మేము ఆడి కూర్చుంటాం. కానీ అడిగిన క్వశ్చన్ బాగుందన్న, అందుకే ఆన్సర్ కూడా బాగుందన్న. అట్లా కాదన్న, నిజంగానే బాగుందన్నా. అట్లా ఉండదన్న, చెప్పాలి, అట్లా ఎట్లా అవుతుంది? డైరెక్షన్ బ్రో, డైరెక్షన్ ఇదంటే మనకు అది తెలియని పని. యాక్టింగ్ అంటే అట్లీస్ట్ మనం కొంచెం చిన్నప్పటి నుంచి చేసుకోవచ్చు, అలవాటు ఉంది. కానీ అందరి దగ్గర ఇంట్లో అంతా చేస్తూ కొంచెం డైరెక్షన్ బాగా కష్టం అనిపించింది. ఓకే, ఇప్పుడు మనకి ఈ మూవీలో ఏ మూవీకైనా మెయిన్ యాసెట్ అనేది మ్యూజిక్. సో వివేక్ సాగర్ గారిది మ్యూజిక్ సెలెక్షన్ చాలా రెట్రో ఉంటుంది. అవును, కొత్త టైప్ జాస్ లాగా కొట్టకుండా ఓల్డ్ రెట్రో టైపే ఉంటాయి తన సాంగ్స్ అన్ని. అవును. సో ఈ మూవీకి వివేక్ సాగర్ గారిని తీసుకోవడానికి పర్టికులర్ రీజన్ ఏంటి, అండ్ హౌ వాజ్ వర్కింగ్ విత్ హిమ్? మెయిన్ రీజన్ ఏంటంటే నాకు ఒక రూరల్ డ్రామా మనం చెప్తున్నది. మెయిన్ ప్లాట్ ఈజ్ ఏ రూరల్ డ్రామా. ఎంత స్టైలిష్గా కుదిరితే అంత స్టైలిష్గా చెప్దాం అనుకున్నా. ఆ స్టైల్ ఎక్కడ నుంచి పట్టుకురావాలి? డ్రెస్సులో చేద్దామా? చేయలేము, ఎవడు నమ్మడు. పోనీ అంబియన్స్లో చేద్దామా? నమ్మడు. మ్యూజిక్ అనేది క్రియేటివ్ పార్ట్ మన చేతిలో ఉంటుంది, ఎంత స్టైలిష్గానో కొట్టుకోవచ్చు. అది ఆ ఆఫ్ బీట్ అలా స్టైలిష్గా ఉండాలి. దిస్ షుడ్ బీ ద మోస్ట్ స్టైలిష్ ఎవర్ రూరల్ డ్రామా అవ్వాలి అనుకొని వివేక్ సార్ గారు పెట్టుకున్నాను. అండ్ అంతే స్టైలిష్గా కొట్టారు ఆయన, పగిలిపోయింది. ఇప్పుడు కొన్ని థియేటర్స్కి మీరు జై అని ముందుకెళ్ళిపోతారు థియేటర్లో. ఓకే, అంటే సౌండ్ ఎక్స్పీరియన్స్ బాగుంటే మూవీ ఎక్స్పీరియన్స్ ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అయిపోతుంది. కొన్నిసార్లు మూవీ ఎంత లో అనిపించినా కూడా మ్యూజిక్తో మూవీని మొత్తం ఎలివేట్ చేయొచ్చు. అది చాలాసార్లు మనం తమిళ్ మూవీస్లో చూసాం. మనం అది పేర్లు అవసరం లేదు, మీ అందరికీ తెలుసు అది. అండ్ ఇప్పుడు ఈ మూవీలో పర్టికులర్గా మనకి మీరే చెప్పారు కదా, ఏఐ షార్ట్స్ ఎక్కువ అయినాయి, మళ్ళీ తర్వాత విఎఫ్ఎక్స్ అనేది 30% యూజ్ చేసామని. ఏఐ చేస్తున్నప్పుడు మీకు అనిపించలేదా మూవీ చూసిన వాళ్ళకి అదే ఇది ఏఐ అని చెప్పేసి అనుకుంటారు అన్న ఫీలింగ్ మీకేం రాలేదా? ఏం రాలేదు. ఎందుకంటే నేను ఏం చెప్పకపోయి ఉంటే నేను హాలీవుడ్లో టెక్నీషియన్ తీసుకుని తెచ్చుకున్నానంటే నమ్మేవాడు అందరు. ఎవరు నమ్మరు? అందరు నమ్ముతారు. ఎందుకు నమ్మరు? అంటే వచ్చిన విజువల్స్ అలాంటివి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరినన్నా పట్టుకోండి, కూర్చోబెట్టండి, ఈ రేంజ్ విజువల్ పట్టుకొస్తారు ఏ ఇతరు. ఓకే, నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. నేను ఎవరన్నా నాకు మన చేసిన దానిలో మన టీజర్లో కానీ ట్రైలర్లో కానీ చూపించిన 10 షాట్లలో ఒక్క షాట్ అని అలా తీసుకోరండి, 10,000 ఇస్తా. నా అడ్రస్ కావాలా? విల్లా నంబర్ 17, కొండాపూర్, తెలుసుగా మీకు ఎక్కడ ఉంటుందో, ఇంకా అక్కడికి వచ్చేసేయండి. అండ్ ఇప్పుడు నందు గారితో హీస్ మెయిన్ యాంటాగనిస్ట్ కదా, విలన్ గారు. నందు గారు ఈ మూవీలో విలన్ కదా. సో విలన్గా అది ఏం చెప్పి ఒప్పించారు? ఐ మీన్ కోర్ పాయింట్ ఏం సెలెక్ట్ చేసుకున్నారు నందు గారు? స్టోరీ వద్దు నాకు, కోర్ పాయింట్ ఒక్కటి చేయాలి. కోర్ పాయింట్ అంటే మన సినిమాల పాయింటే. We should not be revealing that now. సినిమాల పాయింటే బ్రో. ఇప్పుడు ఓకే, ఈ పాయింట్ మీద ఒప్పుకున్నట్టు, ఎందుకంటే నందు గారిది దండోరాలో నందు గారు ఉన్నారు రీసెంట్లీ, ఇప్పుడు సైట్ సిద్ధార్థలో నందు గారు ఉన్నారు, అండ్ ఇప్పుడు వనవీరాలో కూడా నందు గారిని చూస్తున్నా. అండ్ ఇన్ని లైనప్ పెట్టుకొని ఉన్నారు కదా, అసలు సెలెక్ట్ చేయడానికి కూడా రీజన్ ఉంటుంది కదా. స్టోరీ అంతా చెప్పాను, లాస్ట్కు మాట చెప్పాను ఆయనకి. యానిమల్లో బాబీ డియోల్కి ఎంత పేరు వస్తుందో నీ అమ్మ దానికన్నా ఎక్కువ పేరు వస్తుంది అన్న, నీకు వచ్చేసే అని చెప్పా. వచ్చేసా. అదే నా కోర్ పాయింట్. కోరే. అండ్ సిమ్రాన్ గారికి హలో అండి. హలో.
యాక్చువల్లీ నేను మీ ఫ్యాన్ అలా అని కాదు, కానీ ఐఎమ్ లైక్ యువర్ అడ్మైరర్ అన్నమాట. ఈ నగరానికి ఏమైంది నుంచి ఐఎమ్ బిన్ ఫాలోయింగ్ పాగల్, మళ్ళీ తర్వాత సెహరీలో కూడా మీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. యాక్చువల్లీ మీరు ప్రతి స్క్రిప్ట్ని చాలా చూస్ చేసుకొని తీసుకుంటారు. లైక్ యూ వోంట్ సెలెక్ట్ ర్యాండమ్. సో ఈ పర్టికులర్గా ఈ మూవీ సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? ఓకే, 2 రీజన్స్. ఫస్ట్, నేను ఎప్పుడు ఒక కథ విన్నప్పుడు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వింటాను. ఓకే. యాజ్ అన్ యాక్టర్ కొంచెం సెల్ఫిష్ రీజన్స్ ఉంటాయి. నా క్యారెక్టర్ ఎంత బాగుంది, నన్ను ఎలా చూపిస్తారు, సాంగ్స్ ఉన్నాయా, అవన్నీ. కానీ ఫస్ట్ టైం వినేటప్పుడు నేను నిజం చెప్తున్నా, ఒక ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తాను. ఓకే, యాజ్ అన్ ఆడియన్స్ స్టార్ట్ టు ఫినిష్ వరకు స్టోరీ బాగుందా? స్టోరీ బాగుంది, చాలా బాగుంది. దాని తర్వాత ఓకే, హౌ డస్ మై క్యారెక్టర్ యాడ్ టు ద ఫిల్మ్? ఎందుకంటే ఐ వాంట్ పీపుల్ టు రిమెంబర్. ఈ నగరానికి ఏమైందిలో కూడా మీరు చూసారు. నేను ఓన్లీ ఫస్ట్ హాఫ్లో ఒక 15-20 minutes రన్ టైం ఉంది, బట్ ఎవ్రీ వన్ రిమెంబర్స్ దట్ క్యారెక్టర్. ఈ ఫిల్మ్లో కూడా మీరు టీజర్ ట్రైలర్లో చూసే ఉంటారు, ఒక పల్లెటూరు అమ్మాయి, కొంచెం అల్లరి పిల్ల, అలాంటివి ఒక మాసీ క్యారెక్టర్ నేను ఎప్పుడు చేయలేదు. సో నా ఫిల్మోగ్రఫీలో ఇల్ బీ అ న్యూ ఎలిమెంట్. సో దాట్ వాజ్ మై సెల్ఫిష్ రీజన్ బిహైండ్ డూయింగ్ ఇట్. అండ్ ఇంత గ్యాప్ తీసుకోవడానికి రీజన్ ఏంటి? నిజం చెప్పాలంటే నేను ప్లాన్ చేయలేదండి, అలా అయింది. కొన్ని మా కంట్రోల్లో ఉంటాయి, కొన్ని అవ్వవు. హోప్ఫుల్లీ నెక్స్ట్ ఇయర్ ఐల్ హ్యావ్ మోర్ రిలీజెస్. ఓకే, ఇప్పటి నుంచైనా లైనప్ ప్రాజెక్ట్స్ కొంచెం చూస్తే బాగుంటుంది. లైనప్ కొంచెం. ఓకే, మా నందు గారు జిత్నా లైనప్ ఇస్ గుడ్. యా 3 films. యా అలాంటివి. అండ్ ఈ లైక్ డెబ్యూట్ డైరెక్టర్, డెబ్యూట్ ప్రొడ్యూసర్, సో మీకేం ఎలా అనిపించింది వీళ్ళతో ట్రావెల్ చేస్తున్నప్పుడు? మీరు సెహరీలో కూడా చూస్తే ద హీరో వాజ్ డెబ్యూటాంట్, ద డైరెక్టర్ వాజ్ అ డెబ్యూటాంట్, బట్ ద స్టోరీ వాజ్ రియలీ ఫన్. యా. సో అలాగే ఫర్ మీ స్టోరీ ఈజ్ ద విన్నర్, స్టోరీ ఈజ్ కింగ్ ఫర్ మీ. And the writer, Vishwajit Garu, is the writer of the film. He narrated the story first to me. And I really liked, I had a lot of questions. నేను ఓపెన్గా ఆనెస్ట్గా అడిగాను, ఈ క్యారెక్టర్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది, వై ఈస్ దిస్ హ్యాపెనింగ్, వాట్ ఆర్ ద లూప్ హోల్స్ ఇన్ ద ఫిల్మ్. వెరీ ఆనెస్ట్లీ దే గేవ్ అ రెస్పాన్స్. సో అర్థమైంది, ఓకే, దిస్ టీమ్ ఈస్ జెన్యున్లీ వాంటింగ్ టు క్రియేట్ అ గుడ్ ఫిల్మ్. అంతే. Then as an actor, why wouldn't I want to be a part of it? It was a fabulous experience. మీరు ఆల్రెడీ చూస్తున్నారు, it's a lot of fun. It's a young team. ఒక మంచి స్టోరీతో ఆనెస్ట్ ఎఫర్ట్ పెడుతున్నారు. క్రాఫ్ట్ మీద చాలా కాన్ఫిడెన్స్ ఉంది. యా, చాలా పెద్ద స్టోరీ చెప్పానా? కుట్టి స్టోరీ పర్లేదు. ఓకే, మీరు కట్ చేయండి, మీరు కొంచెం ఎడిట్, కొంచెం మసాలా. ఎడిటర్ చేతుల్లో ఉంటుంది, మా చేతుల్లో లేదు. అలానే మీకు గుర్తుందా బాలయ్య గారు సెహరీ ఒక ఈవెంట్ అప్పుడు మొబైల్ ఇలా ఇసిరేసారన్నమాట? అది మర్చిపోతానా? యా, వి విల్ రీక్రియేట్. మీరు విల్ యూ లెట్ మీ ఫర్గెట్ ఇట్? నెవర్. నా ఫోన్ ఎందుకు ఇచ్చావు? నీ ఫోన్? నో, మనం ఇద్దరం రీక్రియేట్ చేద్దాం అక్కడ. నా ఫోన్ ఇసిరేస్తా, పర్లేదు, మా వాళ్ళు పట్టుకుంటారు. హీరో నిజమే. ఓకే, నిజంగానే చెప్తున్నా. లెట్స్ రీక్రియేట్. యు వాంట్ టు మేక్ ఇట్? ఓకే. యా. ఇట్స్ a lot of pressure. How about this? మా హీరో గారు విసిరేస్తారు, యూ క్యాచ్ ఇట్ అండ్ ఐల్ గివ్ ద రియాక్షన్. ఓకే, అలా అయినా పర్లేదు. యా, లేకపోతే నేను హీరో గారు పట్టుకున్నా పర్లేదు నాకు. ఫోన్ ఒకసారి ఈ మా కొత్తది కొని ఇస్తా పోతే. భయ 2 ఫోన్లే, నేను కూడా రావచ్చా? 2 ఇస్తాం. బ్రో, నీ ఫోన్ ఇరిగినా పర్లేదు, మా సినిమా ఇట్టైనా కొత్త ఫోన్ పంపిస్తాను నీకు నేను. హీరో 2018 నుంచి చూస్తున్నాను ఈ నగరానికి ఏమైంది నుంచి. మీరు అలాగే ఉన్నారు, ఏమి ఇంట్లో ఫుడ్ పెట్టలేదా మీకు? అంటే తినట్లేదా అని? మేము తింటున్నాం. బాగా తింటున్నానండి. మా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూడలేదు. ప్రొడ్యూసర్ గారు చూసారు ఎలా ఉన్నారు, బాగా తినికే స్ట్రాంగ్ అన్నారు. ఇది మంచిగా ఉంది, నా మీద. బ్రో, ప్రొడ్యూసర్ ఏం చేస్తాడు? కూర్చొని పైసలు పంచుతాడు, ఇట్లానే ఉంటుంది పని.
అలాగే అప్పటి నుంచి 6 years 7 years నుంచి చూస్తున్నా, అలాగే అన్నారు. నేను అట్లనే ఉన్నా అప్పటి నుంచి, నువ్వు చూడలేదు నన్ను అంతే. కానీ నేను నిజం చెప్పాలంటే చాలా కష్టపడుతున్నా, ఎవ్రీడే ఒక 1-2 hours వర్కౌట్ చేస్తున్నా. సో ఓకే, వన్ మోర్ క్వశ్చన్. అడుగు. ఈ నగరానికి ఏమైందిలో హీరోని వదిలేశారు, పాగల్లో హీరోని వదిలేశారు, దీంట్లో కూడా ఏమైనా వదిలేస్తారా? అంటే ప్రతి దానిలో వదిలేస్తాను అలవాటు అయిపోయింది కదా, అంటే ఏమన్నా అలానా? సెహరీ చూడలేదా మీరు? అంటే చూడలేదా అదే మీరు? ఈ సినిమాతో టాలీవుడ్ వదిలేసి బాలీవుడ్ పోతుంది. అదే అంటే అన్నిట్లో వదిలేయడం అలవాటు అయిపోయింది కదా, దీంట్లో కూడా ఏమైనా వదిలేసారా అని. అలా లేదండి, మా బావ గారు అలా బావా బావగారు బాగున్నారా? ఓకే, థ్యాంక్ యూ. ఫస్ట్లీ ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ మూవీ. థ్యాంక్ యూ అన్న. సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. సో ఒక రీల్ చూశాను, లైక్ ఒక క్యామియో ఉందని అన్నారు. అవును. బాలయ్య గారు ఉన్నారా, లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారా, మీకు జీప్ ఒకటి లేకపోతే ప్రభాస్ గారా? టీజర్లో ఒక షాట్ ఉందా? వెటకారంగా అడుగుతున్నట్టు ఉంది భయ క్వశ్చన్. సంపూర్ణేష్ బాబు గారు ఇలా వచ్చి అవుతుంది కాలు ఓపెన్ చేస్తారు, అదే క్యామియో. మీరే డీకోడ్ చేయండి దాన్ని అంటిల్ 31st. అవునా? అంత గుర్తులేదు బ్రయ్య, అప్పటికి నేను ఇబ్బాని అంత గుర్తులేదు. మేము 1 year కాపాడినాము, 3 రోజులు ఆపితే అయిపోద్ది. 1 year అంటే కష్టపడి దాచాం ఇప్పటిదాకా, ఇంకా చాలా ఉన్నాయి లోపల దాచించాం అంతే. ఆ క్యామియో బయటికి రాకుండా షార్ట్ వేసుకొచ్చారు కదా, బయటికి వస్తే మళ్ళీ షార్ట్కి దానికి ఏం సంబంధం ఉంది భయ? నువ్వు వచ్చిన వాళ్ళ కాన్సన్ట్రేషన్ మొత్తం నీ షార్ట్ మీదనే ఉంది. అంటే అంత బ్యూటిఫుల్ హీరోయిన్ పెట్టుకొని నువ్వు నా షార్ట్ మీద పడితే అదే కాదు, అత్తారింటి దారిలో సినిమా ఉంటుంది కదా, నాలో ఏముంది సెక్స్ అయిపోయింది. నెక్స్ట్ మూవీ స్క్రిప్ట్ ఏమైనా రెడీగా పెట్టుకొని ఉన్నారా డైరెక్టర్ గానే, లేకపోతే మళ్ళీ ఇంకోసారి డైరెక్షన్ ఛాలెంజ్ చేసుకుందాం? దండం ద్వారా నాకు దానికి యాక్ట్ చేద్దామని వచ్చాను. ఓకే, నాకు ఈ సినిమా చూసి ఇంకొకళ్ళు యాక్టింగ్ ఏమైనా ఛాన్స్ ఇస్తే అదే నాకు హ్యాపీ. డైరెక్షన్ వద్దు మనకి. ఓకే అన్న, మీకు క్వశ్చన్ అంటే ఇప్పుడు నెక్స్ట్ మూవీ కూడా మళ్ళీ సేమ్ హీరోతోనే అంటే మీరు చేస్తారా, లేకపోతే దీని రిజల్ట్ మీద బేస్ అయి చేస్తా అంటారా? సేమ్ షాట్ అయితే పక్కా. నువ్వు అయితే ఇప్పి ఇంటికి పోయినాక పంపిస్తా భయ. సో డైరెక్ట్గా చేసేస్తారా, లేకపోతే ఈ సినిమా రిజల్ట్ మీద బేస్ అయ్యి చూద్దాంలే అంటారా? అట్లేం లేదు భయ, చేస్తా, దానికేం ప్రాబ్లం. అంటే ఈ సినిమా రిజల్ట్ ఆల్రెడీ తెలుసు కాబట్టి చేస్తాను కాన్ఫిడెంట్గా చెప్తున్నా అంతే. యా, ఓకే. సో హీరోయిన్ గారికి, ఎస్ అండి. సో ఈఎన్ఏ తర్వాత నుంచి ఐ స్టార్టెడ్ అడ్మైరింగ్ యూ. కాకపోతే అబ్బాయిలు అందరూ అదే చెప్తున్నారులే, ప్రతి మీట్లో ఇదే ఆన్సర్ వస్తుంది. కాకపోతే కంటిన్యూస్ లైనప్ లేకపోవడం వల్ల మిమ్మల్ని ఎక్కువగా చూడలేకపోతున్నాం థియేటర్స్లో. సో అప్కమింగ్ ఇయర్లో ఏదైనా లైనప్ ఆల్రెడీ సెట్ చేసి ఉంచారా, లేకపోతే ఏమైనా తెలుసుకోవచ్చు దానికోసం? యు నో వనవీర నౌ 2 years పడింది ఈ ఫిల్మ్కి కూడా బయట రావడానికి. సో నా మైండ్లో 3 films ఉన్నాయి నెక్స్ట్ ఇయర్, బట్ అవి నెక్స్ట్ ఇయరే రిలీజ్ అవుతాయా లేదా అది నాకు తెలియదు. అది ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ ఇట్ హ్యాపెన్స్. ఓకే, వనవీర 2లో అయితే కన్ఫర్మ్. ఈఎన్ఏ 2లో ఏమైనా ఛాన్స్ ఉందా? ఓహో, చాలా హెవీ క్వశ్చన్ అడిగారు. ఆన్సర్ ప్లీజ్. ఏమైనా ఫ్లాష్ బ్యాక్? అదే జెన్యూన్ హార్ట్ బ్రేకింగ్ న్యూస్, బట్ నో, నాట్ ఇన్ ఈఎన్ఏ 3లో ఉంటుంది. ఈ రియాక్షన్ తరుణ్ భాస్కర్ సార్కి పంపించాలి. అదే అప్పుడు ఏదో క్యామియోకి అట్లీస్ట్ మెసేజ్ పెట్టండి భయ అందరూ. మీరు మెసేజ్ పెట్టండి, నా మెన్షన్ చేయండి అట్లీస్ట్ ఒక చిన్న క్యామియో ఏదో ఒకటి. ఎవరిది? నాదే అంటే నేనే పెడతా కదా. హాయ్ అన్న. హాయ్ బ్రో. సో మీరు హీరో అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చారు, బట్ డైరెక్షన్ చేయాల్సి వచ్చింది అన్నారు కదా. సో హౌ మెంటల్లీ యూ ప్రిపేర్ టు డూ దిస్
బికాజ్ చాలా డిపార్ట్మెంట్స్ని మేనేజ్ చేయాలి అండ్ ఎవ్రీథింగ్ మీకు ఎట్లా కావాలి ఎట్లా నచ్చింది అని ఈ పార్ట్ నాకు ఇట్లా కావాలని హౌ యూ మేనేజ్ ఎవ్రీథింగ్ బికాజ్ మీకు డైరెక్షన్ అనేది కంప్లీట్లీ న్యూ థింగ్ కదా. సో హౌ మెంటల్ యూ ప్రిపేర్డ్ ఇట్ అండ్ హౌ యూ మేడ్ థింగ్స్. అంటే 3 నెలలు బ్రేక్ తీసుకున్నాం బ్రో. అది మనం చేయలేమని తెలిసి 3 నెలలు బ్రేక్ తీసుకున్నాము. అలా 3 నెలల్లో బయట నాకు అంత క్లియర్గా చెప్తాడు, ఎవడు చెప్పాడు. ఇన్స్టిట్యూట్ పోయినా సంవత్సరం 2 సంవత్సరాలు తిప్పుతారు మళ్ళీ నేర్చుకోవాలని చెప్పి. బట్ యూట్యూబ్ ఏఐ యూజ్ చేసుకుంటూ నేర్చుకున్నాను డైరెక్షన్. అండ్ ఐ కెన్ హ్యాపీలీ సే దట్ నేను పూణే ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్నా నాకు ఎంత వచ్చేదో నేను ఏఐ యూట్యూబ్లో అంతే నేర్చుకున్నా. అది చాలు. అక్కడ లక్షలు తగలేయాల్సిన అవసరం లేదు. ఫ్రీ కూడా నేర్చుకోవచ్చు మన డైరెక్షన్ అంటే. ఎవరు నేర్చుకోవాలన్నా కూడా యూట్యూబ్లో కోర్సులా అంటే మీరు ఎవరన్నా సబ్స్క్రిప్షన్ తీసుకుంటారంటే పెడతాను వీడియో 10 రూపాయలు చెప్పి. అయితే ఓకే పెట్టేస్తా. అడిగేదాన్ని ఎక్కువ అడుగురా, అప్పుడే ఎక్కువ మంది వస్తారు. నువ్వు టికెట్ ఎక్కువ పెడుతున్నావా? అదే ఓకే థ్యాంక్ యూ బ్రో. అన్న లాస్ట్ ఒకటి, ఫస్ట్ నా రిలీజ్ అవుతుంది కదా మూవీ. సో ఏంటి అంటే ఇప్పుడైతే మాతో అందరితో హ్యాపీగా ఉన్నారు, డిస్కషన్ అంతా మంచి హ్యాపీగా మీకు కూడా ఉంటుంది. అంతా మీ బయట వర్క్స్ వీటన్నీ చేసుకుంటూ మూవీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు కదా. ఈ టైంలో చాలా టెన్షన్ ఉంటుంది. ఏ హీరోకైనా ఏ హీరోయిన్కైనా ఎంటైర్ మూవీ టీమ్కి చాలా టెన్షన్ ఉంటుంది మూవీ రిలీజ్ అయ్యి ఆడియన్స్ రియాక్షన్ ఏంటి అనేది. సో అంటే అది ఎలా మీరు మేనేజ్ చేస్తున్నారు, మీ ఫీల్ ఇప్పుడు ఎలా ఉంది, ఇంకా రిలీజ్ అవ్వలేదు కాబట్టి అది ఎలా మీరు మేనేజ్ చేసుకుంటున్నారు? బయటికి హ్యాపీగా అందరం కనిపిస్తున్నాము, ఇక్కడ హ్యాపీగా ఉన్నాము అన్న కూడా చక్కగా షార్ట్ వేసుకొని తిరిగేస్తున్నారు కానీ అది ఎలా ఉంది ఆ ఫీల్ అనేది కూడా చెప్పండి. అంటే మమ్మల్ని చూస్తే నీకు ఎట్లా అనిపిస్తుందో, టెన్షన్ లేట్ అనిపిస్తుందా? నిజం చెప్పు. లేదన్న, టెన్షన్ అయితే అదే చెప్తున్నాను నేను. ఏ హీరోకైనా ఏ మూవీకైనా మూవీ రిలీజ్ చేస్తున్నారంటే పక్కా టెన్షన్ ఉంటుంది, చాలా టెన్షన్. అంటే అది ఏం లేదు, కొంచెం రిజల్ట్ డౌట్ ఉన్నప్పుడు టెన్షన్లు ఉంటారు అటా ఇటా అని. మనం ఫుల్ క్లారిటీగా ఉన్నాం, మాకు టెన్షన్ అయితే ఏం లేదు. ఓకే విల్లా నంబర్ 17 కొండాపూర్. చెప్పండి అన్న. ఆల్రెడీ సిమ్రాన్ గారిని 8th వరకు సక్సెస్ టూర్ కోసం కూడా ముందే అడిగి రిక్వెస్ట్ చేసి పెట్టినాం, అంత ప్లాన్ ఉన్నాం. సో ఆ ప్రాబ్లం గ్రేట్ అన్న. అంటే ఒక్కొక్కరికి ఇండివిజువల్గా ఒక్కొక్క టెన్షన్ ఉంటుంది. ఈ టైంలో మీరు అందరు ఫ్రెండ్స్ సపోర్ట్ ఉంటుంది ఎక్కువనే, కానీ ఇండివిజువల్గా ఆ టెన్షన్ ఎట్లా తీసుకుంటున్నారు? అందరికీ ఎక్కువ నాకే ఉంటుంది భయ్యా, నాకే లేనప్పుడు వాళ్ళకి ఎందుకు ఉంటుంది? లేదంటారా అన్న? మీరు చెప్పండి, మీరు మీ హీరోయిన్ చెప్పండి, టెన్షన్ మీకు లేదా? నో అండి, ఐ మీన్ టెన్షన్ ఏం లేదు, ఎక్సైట్మెంట్ చాలా ఉంది. ఎందుకంటే మీ ఫీల్ ఏంటి? ఫైనలీ ఆఫ్టర్ చాయ్ బనానా ఆతా ఈ మూవీలో కూడా చాలా పంచి డైలాగ్స్ ఉన్నాయి. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ది ఆడియన్సెస్ రిమెంబరింగ్ దెమ్. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అండి. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే ఎక్సైటెడ్ లేదు బ్రో, జస్ట్ ఆ సెన్సార్ సర్టిఫికేట్ తొందరగా వస్తే హ్యాపీ ఫీల్ అవుతాం, అది ఒకటే టెన్షన్ తప్పితే వేరేదేం లేదు. అక్కడ చూస్తే బాంబేలో ఎవరో చూస్తున్నారంట మా సినిమాని, ఈ జనరల్ హైదరాబాద్లో చూస్తారు, బాంబే వాళ్ళు చూడరంట మన సినిమాని. బాంబేలో ఈ సంవత్సరం ఒక సినిమా చూసి సెన్సర్ చేసింది ఇద్దరే అంట, 2 సినిమాలే. రెండోది మనది, ఒకటోది ఏందో తెలుసా? ఓజీ. గ్రేట్ అన్న. ఓకే అన్న, మేమందరం అయితే హ్యాపీగా వెళ్ళి మూవీ చూస్తాము. ఇలానే హ్యాపీగా మళ్ళీ మీరు నెక్స్ట్, అంటే ఇందాక చెప్పారు కదా నేను మూవీస్ చేసుకోవడానికి వచ్చాను అని, మీరు ఇంకా మూవీస్ చేయాలని మేము హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాము. నెక్స్ట్ టైం కూడా మీ నెక్స్ట్ మూవీస్కి మేము వస్తాము, మమ్మల్ని పిలవండి. మేము మీకు మంచిగా మేము ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్ట్ తప్పకుండా ఉంటుంది. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ సో మచ్. ఏంది బ్రో, నీకు పార్టీ కావాలన్నా షార్ట్ కావాలన్నా? ఆయనకు షార్టే కావాలి అనుకున్నాడికైతే, నాకు ఆ షార్టే కావాలి అంటున్నాడు దాని నుంచి. మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా లీడ్ యాక్టర్ వాళ్ళు ఎక్కువ ప్రమోషన్ చేయట్లేరని చెప్పేసి ఎమోషనల్ అయ్యారు కదా. సో ఎవరు అండ్ మనకి రీసెంట్గా నందు గారి ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్ చూసినప్పుడు కూడా వనవీర మూవీ గురించి కూడా నేను ఎక్కువ స్టోరీస్ ఇలాంటివి కూడా నేనేం చూడలేదు. లైక్ దే ఆర్ ప్రమోటింగ్ దేర్ ఓన్ ఫిలిం, కాదు అనట్లే, కానీ ఈ మూవీలో చేశారు కాబట్టి కూడా కొంచెం సపోర్ట్ కూడా నేను ఎక్కువ చూడట్లేను. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటో తెలుసుకోవచ్చా? లైక్ అట్లా చూడకన్నా చెప్పండి ఏదన్నా. ఏం లేదు బ్రో, మేబీ సినిమా చేస్తున్నారు కదా సైక్ సిద్ధార్థ్, దానివల్ల మేబీ రాలేకపోతున్నారేమో. బట్ స్టిల్ ఐ మీన్ టచ్లోనే ఉన్నాము. నెక్స్ట్ ఈ 2 రోజుల్లో వనవీర ఇంకా సైక్ సిద్ధార్థ్ క్రాస్ ఓవర్ కూడా చేద్దామని చెప్తున్నారు. షార్ట్లీ ఆ వీడియో బయటకు వస్తుంది, చూశాక మీ క్వశ్చన్స్ అని ఆన్సర్ చేస్తాను. అలానే నాకు ఇందాకే అనిపించింది, 2 ఒకటే రోజు వస్తున్నాయి కదా మూవీస్. సో వై డోంట్ యూ హ్యావ్ ఎ చిట్ చాట్ ఆన్ 1-on-1 కాన్వర్సేషన్ అండ్ అది చేద్దామని. వనవీర సైక్ సిద్ధార్థ్ క్రాస్ ఓవర్
యా అలా చేస్తే అది చేద్దామనే ప్లాన్ ఉంది రేపేళ్ళలో. అది వస్తుంది వీడియో రిలీజ్కి ముందు వచ్చేస్తుంది. యా ఓకే, లేట్ అవ్వకపోతే చాలు. లేట్ అవ్వకపోతే చాలా. అదే అదే మేము కూడా సేమ్ హోపింగ్. యా చెప్పండి. నీకు షార్ట్ కావాలి ప్యాంట్ కావాలా? షార్ట్ లింక్ కావాలి. షార్ట్ లింక్ డిఎం చేస్తాను, షార్ట్ లింక్ పంపను. క్వశ్చన్ అది కాదు. సో యాక్చువల్గా వనవీర టైటిల్ యాక్చువల్ చాలా బాగుంది దానికన్నా. కానీ సినిమా ఏం చూసినా సరే మనకి మెయిన్ వచ్చేది కథ. సో అది మీ ఫ్రెండ్ రాశారని చెప్పారు. ఏదైనా సినిమా కానీ మెయిన్ అంటే మాకు ట్రైలర్ చూసి నచ్చింది, ఆ స్టోరీ బాగా నచ్చింది. సో మీ ఫ్రెండ్ గురించి ఒకసారి చెప్తారా? అదే రైటర్ రాసింది. సో నా క్లాస్మేట్ అండి ఆయన, ఎంబీఏ క్లాస్మేట్. మొత్తం కేరళలో చదువుకున్నాం, ఐఎం కొళికోడ్లో. మొత్తం కాలేజ్లో 360 మంది ఉంటే మా ఇద్దరికే సినిమా పిచ్చి ఉండేది. అలా మేము ఇద్దరం బాగా క్లోజ్ అయ్యాము. అప్పటి నుంచి మేము చిన్న షార్ట్ ఫిల్మ్స్ అవి తీసుకుంటూ తిరిగే వాళ్ళము. ఫైనల్లీ ఆయనకి రైటింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్, విశ్వజిత్ అతని పేరు. సో ఒక 10 స్టోరీలు రాశారు, రామ్ కామ్స్, హారర్, థ్రిల్లర్స్, డిఫరెంట్ స్టోరీస్ రాశారు. కానీ ఫస్ట్ టైం వెళ్ళాలంటే ఒక మంచి కథ పట్టుకొని పోదాం, డిఫరెంట్ స్టోరీ పట్టుకొని పోదామని దాంతో వెళ్ళాము. సో వీ హ్యావ్ గ్రేట్ బాండ్. అండ్ యా దీని తర్వాత కూడా ఎన్నో సినిమాలు చేద్దామని. అతను కూడా ఇది ఫస్ట్ ఫిల్మ్ ఇది కూడా. అంటే మిమ్మల్ని ఊహించుకునే రాశాడా కథ? మొత్తం నా కోసం 10 కథలు రాశాడు ఆయన. మీకోసం 10 కథలు రాశాడు. హోప్ యూ విల్ హ్యావ్ బెస్ట్ సక్సెస్. ఆల్ ది బెస్ట్ టీమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఫస్ట్ జాన్ వనవీర మాకు కూడా కొంచెం కష్టమే ఉంది, వానరా వనవీర కన్ఫ్యూజన్, బట్ వీఆర్ కమింగ్ విత్ వనవీర ఆన్ ద 1st of Jan. ప్లీజ్ go and watch the film. It's a very nice film. That's it. Thank you so much and వచ్చినందుకు for spending time with us. తప్పకుండా మళ్ళీ హిట్ కొట్టాక మంచి పార్టీ చేసుకుందాము అందరం కలిసి. మందు విందు చిందు అన్నీ ఉంటాయి అందులో. షార్ట్ కూడా ఉంటుంది. ఈ నారోజు 10 షార్ట్లు తెచ్చుకుంటారు, అందరికి పంచి పెడతాడు. మజా వచ్చింది భయ్య. ఫస్ట్ టైం చేసాం మేమైతే. ఈవిడన్నా ఆల్రెడీ చాలా సినిమాలు చేశారు కానీ బట్ చాలా బాగుంది యాక్చువల్లీ. ఇట్స్ వెరీ ఫనీ. ఇలాంటి మీట్ ఎప్పుడు మేము చేయలేదు ఇప్పటిదాకా. అందరూ అంటే మీకు ఎలా అనిపించిందండి, ఇలా అనిపించిందా, అవునా అలాగా అంటే తప్పితే ఇలా ఎప్పుడు చేయలేదు మేము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ భయ్య. జర సపోర్ట్ చేయండి. ఫస్ట్కి వస్తుంది వనవీర. కొద్దిగా మీ ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ అందరు కలిసి చూడండి. అందరు చూసే సినిమా మంచి ఎంజాయ్ చేస్తారు. రన్ టైం కూడా ఎక్కువ లేదు, 2 or 3 minutes ఉంది. చాలా తక్కువ రన్ టైము, మజా వస్తుంది సినిమా. మంచి ఫన్ ఉంటుంది, యాక్షన్ ఉంది, మంచి ప్రాపర్ 2 hours ప్రాపర్ ఎంటర్టైనర్. ఫ్యామిలీస్తోని పిల్లలతోని పేరెంట్స్ని తీసుకొని కూడా పోవచ్చు. మంచి స్పెషల్ క్యామియో ఉంది, అది మాత్రం మజా వస్తుంది థియేటర్లో. ఒక 10 minutes మొత్తం షేక్ చేస్తుంది థియేటర్ని, అదే డౌట్ లేదు. మంచి ఒక హ్యాపీ ఫీల్తో బయటికి వెళ్తారు, అదైతే గ్యారంటీ. To answer your question, మొత్తం ప్రమోషనల్ టూర్లో ఈ ఈవెంట్ నా ఫేవరెట్. యా